వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మరి కొద్ది రోజుల్లో మన ముందుకు తిరగబడర స్వామి అనే ఒక సినిమా రాబోతోంది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా ప్రస్తుతం ఎవరి పేర్లు అయితే బాగా బయట వినిపిస్తున్నాయో వాళ్ళు హీరోయిన్గా నటించినటువంటి ఆ సినిమా, దాన్ని డైరెక్ట్ చేసింది మనందరికీ తెలిసినటువంటి యజ్ఞం ఫేమ్, వీరభద్ర ఫేమ్ ఏఎస్ రవికుమార్ చౌదరి. సో పిల్లా నువ్వు లేని జీవితం లాంటి సినిమాలు కూడా ఆయన తీశాడు. మళ్ళీ కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఈ సినిమాతోటి రాబోతున్నాడు. సో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆగస్టు 2న ఆ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సో ఈ తిరగబడ్ర స్వామి కథ ఏంటి, రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రాల సినిమాలో వాళ్ళ క్యారెక్టర్లు ఏంటి, సో వీటి గురించి ఆయనతో మాట్లాడదాం. హాయ్ రవి. హాయ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఎన్నేళ్ళ 2024 నుంచి 2004 నుంచి అనుకుంటాం మన పరిచయం. అంటే సరిగ్గా 20 సంవత్సరాలు యజ్ఞం. సో నీ ఫస్ట్ ఫిలిం మనస్సుతోటి మనకు అప్పుడు పరిచయం లేదు, కానీ నీ యజ్ఞం సినిమా నుంచే యజ్ఞం ఫలించింది అన్న యజ్ఞమూర్తి అప్పుడు చూస్తున్నాం. అవును. సో ఎనీహౌ ఇప్పుడు తిరగబడరా స్వామి అని చెప్పి, యాక్చువల్గా నీ కెరీర్ చూసుకుంటే ఆల్మోస్ట్ 2002 అంటే 22 సంవత్సరాలు నీ కెరీర్ డైరెక్టర్గా. ఇన్ని సంవత్సరాల కెరీర్లో నీ దగ్గర నుంచి వచ్చింది సంవత్సరం 2 ఏళ్ళకి ఒకటి కూడా రాలేదే. అంటే 2 ఏళ్ళకి ఒకటి చూసుకున్న 11 సినిమాలన్నా రావాలి. ఇప్పుడు 9 అయింది. ఇప్పటికి 9, ఈ సినిమాతో కలుపుకొని 9 సినిమాలు. ఎందుకని ఇన్ని తక్కువ చేయటం ఏంటి, ఇంత గ్యాప్? యాక్చువల్గా ముక్తి ఫ్రాంక్లీ నేను బయట కథలని అంతగా డైజెస్ట్ చేసుకోలేను. ఓకే. నా కథ నేను రాసుకుంటాను. ఓకే. అంటే ఏదో సినిమా చూసో లేకపోతే వేరే లాంగ్వేజ్ ఇన్స్పిరేషన్ తీసుకునే మెంటాలిటీ కూడా కాదు. వెరీ గుడ్ బుక్ లవర్. బుక్స్ బాగా చదువుతాను. నెక్స్ట్ ఎక్కడో చోట ఒక ఇన్సిడెంట్ ఇన్స్పైర్ చేయాలి నన్ను, అక్కడి నుంచి నేను కథ రాసుకుంటాను. ఓకే. ఉదాహరణకి పిల్లాను లేని జీవితం ఉంది. పిల్లాను లేని జీవితం ఏ సినిమాకి పోలిక ఉండదు. ఎందుకు ఉండదంటే, నేను నా మిసెస్ యాదగిరిగుట్ట వెళ్తాను. యాదగిరిగుట్టలో మధ్యలో రోడ్డు పక్కన జ్యూస్ తాగదామని ఆగాం. ఓకే. అటుపక్క చూస్తే 2 కుందేళ్ళు ఆడుకుంటున్నాయి రోడ్డు అటుపక్క. కుందేళ్ళు చిన్న కుందేళ్ళు. అక్కడ నాకు కథ స్ప్లాష్ వచ్చింది. దానికి దీనికి సంబంధం ఏంటి అంటే, అది పిచ్చి పిచ్చి ఆలోచిస్తూ ఉండేది ఎప్పుడైనా. ఓకే. ఆ 2 కుందేళ్ళు చక్కగా ఆడుకుంటున్నాయి. ఇప్పుడు ఏపులో సింహం వచ్చి ఆడ కుందేళ్ళు పట్టుకుంది అనుకోండి, ఈ మగ కుందేలు దాంతో ఎలా ఫైట్ చేస్తుంది, అది ఇంట్రెస్ట్గా ఉంటుంది అని. ఇప్పుడు ఆ మగ కుందేలు హీరో, ఆడ కుందేలు హీరోని అయితే జగద్బాబు క్యారెక్టర్ విలన్ అయితే, ఆ విలన్ ఆ సింహం అయితే, మగ సింహం అయితే. ఎందుకంటే ఒక ఏనుగు కొట్టుకునే అనుకోండి, ఈక్వల్ ఎనర్జీస్ ఉంటాయి, ఏదో ఒకటి ఓడిపోతుంది. ఒక పులి కొట్టుకున్నా ఈక్వల్ ఉంటుంది. కానీ ఒక కుందేలు సింహాన్ని ఎదుర్కోవాలి, ఆడ కుందేలు కాపాడుకోవాలంటే వాడి బ్రెయిన్ యూజ్ చేయాలి. అటు పక్క బలం, ఈ పక్క బ్రెయిన్. ఓకే. ఇట్లా క్యారెక్టరైజేషన్ స్టార్ట్ అయ్యింది. ఆ కథ చేసుకుంటే నాకు ఒక 1 year పట్టింది. ఓకే. ఇలా నాకు టైం ఎంత పడుతుందంటే కథల కారణంగా పడుతుంది. సో ఇప్పుడు అంటే నాకు తెలిసినంత వరకు మీరందరూ కూడా మీ గురువు గారు సాగర్ గారి దగ్గర అప్పుడు కూడా, అంటే నువ్వు, వినాయక్, శ్రీను వైట్ల, నాగేశ్వర రెడ్డి, మీదంతా ఒక బ్యాచ్. అప్పుడు కూడా వాళ్ళేదో అంటే డైరెక్షన్ ఇదంతా కూడా ఎక్కువ ఆ సైడు, అంటే సెకండ్ యూనిట్ డైరెక్టర్గానో లేకపోతే ఏదో మొత్తానికి ఉంటే, నువ్వు ఎక్కువ రైటింగ్ సైడ్ బాగా నీ పేరు బలంగా వినిపించింది. బేసిక్గా నాకు రైటింగ్ అంటే బాగా ఇష్టం. నేను ఇండస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూనే చక్రవర్తి గారు, మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు నా అదృష్టం. 1000 చేంజ్ సినిమాలు చేశారు ఆయన. అవును. ఆయన ఫస్ట్ డైరెక్షన్ చేశారు ఆయన. అప్పుడు నన్ను డైరెక్టర్ పెట్టుకున్నారు ఆయన. ఓకే. దొందు అని ఒక జెమినీ టీవీ సీరియల్కి. ఓకే. అప్పుడు నాకు 2 కార్లు వచ్చాయి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు. ఒక కారు అమ్మ నా కూడా సినిమాకి వస్తే, ఇంకో కారు చక్రవర్తి గారికి వచ్చేది. 2 కార్లు వచ్చాయి అనమాట. అంటే అటు ఇటు వెళ్ళేవాడిని. ఓకే. ఒకటేమో గురుగారు టీం నుంచి, ఇంకోటేమో చక్రవర్తి గారి టీం నుంచి. చక్రవర్తి గారు ఆల్మోస్ట్ నేను శ్రీ ఎలాగో నేను ఎలాగో ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో ఉండేవాడు ఆల్మోస్ట్. అవునా? శ్రీ బాగా క్లోజ్ అయితే చక్రవర్తి గారు అబ్బాయి బాగా క్లోజ్. అంటే రామ్ నాకు అంత పరిచయం లేదు, కానీ శ్రీ బాగా క్లోజ్. రామ్ బెంగళూరు ఉండేవాడు, శ్రీ చెన్నైలో ఉండేవాడు. ఓకే. నేను చెన్నై వెళ్తే కంపల్సరీ నేను ఫస్ట్ కలిసి చక్రవర్తి గారిని. ఆయన హైదరాబాద్ వస్తే ఫస్ట్ కాల్ తీసేది నాకే. ఓకే. నైట్ కూడా ఆయన ఎక్కడ ఏ హోటల్ ఉంటే అక్కడే పడుకునేవాడిని. అవునా? అంత క్లోజ్. సాగర్ గారితో ఎంత క్లోజ్ ఉంటానో చక్రవర్తి గారితో నాకు అంత అఫెక్షనేట్ ఉంది. ఓకే. నాకు ఈ మధ్య
ఇప్పుడు నేను ఇక్కడ మ్యూజిక్ మంచిగా చేయించుకుంటున్నాను అంటే ఉమ్. ఆయనతో ఉన్న సహవాసమే కారణం. సో అప్పుడు కలిగినటువంటి ఆ మ్యూజిక్ సెన్స్ ఏదైతే ఉందో అది కంటిన్యూ ఇప్పుడు దాకా. చెప్పేవాడు ఆయన ఉమ్, ఏ సాంగ్ ఎలా వాడుకోవాలి, ఉమ్, ఒక సాంగ్ సినిమా మొత్తం ఒకే సాంగ్ పట్టుకోవాలి, అది మొత్తం రిపీట్ అవుతూ ఉండాలి ఓకే. అని చెప్పటం. ఉమ్, రీ రికార్డింగ్, ఎక్స్పెషల్లీ రీ రికార్డింగ్. అవును. మ్యూజిక్ ఫ్యాక్టరీ కదా మూర్తి. అప్పుడు అవును, ఆయన రాజు గారు, చక్రవర్తి గారి చేతిలో ఉన్న సినిమాలు ఎవరి దగ్గర ఉండేవి కాదు కదా ఆ రోజుల్లో. ఒక రకంగా ఏకఛత్రాధిపత్యం కొంతకాలం పాటు. ఒక 14 సంవత్సరాలు. ఉమ్, అవును, ఇప్పుడు కూడా తప్పించుకోలేము ఆయన. మన ఎఫ్ఎం పెడితే ఏదో సాంగ్ డెఫినెట్గా ఆయన వస్తుంది. ఆయన వస్తానే ఉంటుంది. అదే దురదృష్టవశాత్తు ఆయన లేరు, శ్రీ కూడా మన ముందు ఇప్పుడు లేరు. ఆయన కూడా బ్యాడ్ లక్. చిన్న వయసులోనే తను కూడా. ఆ విధంగా నేను రైటర్గా నాకు ఫస్ట్ నుంచి కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి కూడా రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఓకే. ఆల్మోస్ట్ చిన్న చిన్న షార్ట్ స్టోరీలు లాంటివి చాలా రాశాను. మా గురువారి పేరు మీద కూడా రాశాను ఇండస్ట్రీకి వచ్చాక. ఇప్పుడు మీరు ఈ నలుగురు ఉండేవారు కదా ఒక బ్యాచ్లో, అంటే ఎవరికాళ్ళు డివైడ్ చేసుకునేవాళ్ళ వర్క్ని, ఎవరేం చేయాలి ఏంటి? లేదు, అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం. వినయాన్సో మంచి రైటర్, సినిమా ఎట్లాంతో మంచి రైటర్. ఉమ్, మాకు సాగర్ గారు ఇచ్చిన అదృష్టం ఏంటంటే ఉమ్, రైటర్స్ దగ్గర మమ్మల్ని ఫ్రీగా వదిలేసేవాడు. ఓకే. ఆయన వచ్చేవాడు కాదు కదా, అవును. మమ్మల్ని పంపించేవాడు, నువ్వు రాయించేనా అని. ఉమ్, ఎల్వి శ్రీరామ్ అయితే వినయ్ అనే ఉండేవాడు, ఓకే. మరుదూరు రాజా అయితే నేను ఉండేవాడిని. ఓకే. ఇట్లా సో అన్నతోటి ఆయన, తమ్ముడితోటి మీరు ఉండేవాళ్ళా? ఆ, అలాగా రైటర్స్ ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల సీన్ ఎలా రాసుకోవాలి అంటే మనకి బేసిక్గా ఒక క్రియేషన్ ఉంటుంది, కానీ సినిమా క్రియేషన్ వేరు. ఉమ్, ఇప్పుడు నువ్వు ఒక ఇన్సిడెంట్ రాసుకోవాలంటే బయట కథ వేరు, సినిమా సీన్ రాయటం వేరు. ఓకే. సినిమా సీన్ ఇలా రాయాలా, డైలాగ్స్ అంటే ఇలా ఉంటుంది అని ఆ నేర్చుకోవడం కోసం మాకు అనుభవం ఉపయోగపడిందని చెప్పొచ్చు. ఓకే. ఆ విధంగా ఇప్పుడు నా డైలాగ్స్ ఆల్మోస్ట్ నేను రాసుకుంటాను. ఉమ్, ఇప్పుడు ఎగిరి ఉంది, మధురాజానే ఉంటారు, ఉమ్, బట్ 80% ఆయనే చెప్పారు. 80% రాసింది రవి రాశారు. పిల్లల నుంచి జీవితం సేమ్, ఉమ్, తిరగబడ స్వామి సేమ్. ఓకే. నాకు రైటర్స్తో చాలా అంటే ఇప్పుడు ఉన్న నేను పెట్టిన రైటర్స్తో నాకు ర్యాపోర్ట్ తక్కువ ఉంటుంది. ఓకే. అప్పుడు సీనియర్స్ రైటర్స్తో నాకు బాగా ర్యాపోర్ట్ ఉంది, ఇప్పుడు నాకు అక్కర్లేదు. అంటే ఇప్పుడు డైరెక్టర్ అయ్యేటప్పటికి కొంచెం అది తగ్గిపోయింది. ఇక నీలోనే ఒక రైటర్ ఉండటం. ఉమ్, అయితే డైరెక్షన్ చేసేటప్పుడు మనలో ఉన్న రైటర్ని తొక్కేయాలి, ఉమ్, రాసుకునేటప్పుడు మనలో ఉన్న డైరెక్టర్ని మర్చిపోవాలి. ఓకే. ఇక్కడేమో డైరెక్టర్గా ఉన్నప్పుడు రైటర్ని గుర్తుపెట్టుకోకూడదు, రాసేటప్పుడు డైరెక్టర్ని గుర్తుపెట్టుకోకూడదు. ఇంకో నిర్దాక్షిణ్యంగా రెండో పాత్రను తొక్కేసేయాలి. తొక్కేసేయాలి. ఓకే. అప్పుడే ఆ పాత్ర న్యాయం చేయగలుగుతాం. అవునవును. సో ఏంది తిరగబడరా స్వామి ఏంటి అసలు అందులో ఉన్నటువంటి మెయిన్? ఇట్స్ ఏ ఫిలిం బేస్డ్ ఆన్ బాండింగ్ అండి. ఒక బంధానికి. ఇప్పుడు మనం ఒక పెళ్లిలో చాలా మంచి మంత్రం ఉంటుంది, మీకు తెలియదు కాదు కదా, అర్ధేశ ధర్మేచ్ఛ కామేచ్ఛ మోక్షేచ్ఛ నాతిచరామి. మనం ప్రామిస్ చేస్తాం ఓ భార్యకి. అవును. అంటే ఇక మీరు సర్వకాల సర్వావస్థలందు నీకు తోడుగా నీడగా ఉంటానని ప్రామిస్ చేయటం అది. దాన్ని బేస్ చేసుకున్నాను నేను. ఓకే. ఎందుకంటే చాలా మందికి తెలియదు అర్థం కూడా. పంతులు గారు ఫటఫట చదివేస్తుంటాడు. మన దాంట్లో హీరో పంతులు గారు ఆగండి అంత ఫాస్ట్ చదువుతున్నారు, ఆ మంత్రం అర్థం ఏంటండి అంటే ఇప్పుడు నువ్వు చెప్పినంత చెప్తాడు. ఇంత మంచి అర్థం ఉంటే తెలియాలి కదండి, మాకు కొంచెం స్లోగా చదవం సార్, అది మైండ్ ఎక్కేస్తుంది హీరోకి. ఓకే. ఇంకా 80%లోనూ సో అక్కడ ఏదైతే పురోహితుడు చెప్పాడో అది మనసులకు ఎక్కించుకుంటాడు, మనసుకు ఎక్కించుకుని చేపటి దాకా నిలబడతాడు. ఓకే. ఆ అమ్మాయికి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ అమ్మాయికి ప్రాణాపాయం ఉంది, అది ఇది తెలియదు. యాక్చువల్గా బేసిక్గా హీరో ఇస్ ఆర్ఫన్. ఆ సినిమాలో హీరో ఆర్ఫన్. తన వ్యాపకం ఏంటంటే, తన ప్రొఫెషన్ ఏంటంటే గమ్మత్తుగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది అనుకుంటున్నాను నేను. నువ్వు చెప్పాలి కూడా అది. ఓకే. అతని ఉద్యోగం ఏంటంటే ఎవరన్నా ఇంట్లోంచి చిన్నపిల్లలు కానీ ముసలోళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ తప్పిపోతే వాళ్ళని అతనికి ఫోన్ చేసినా పర్లేదు, లేదా పేపర్ కట్టిన అతను చూసినా పర్లేదు, లేదా టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసినా చాలు, వాళ్ళని వెతికి పట్టుకొని మళ్ళీ ఆ ఇంట్లో జాయిన్ చేస్తే అతని పని. ఇదేంటంటే కొత్తగా ఉంది ఈ పని ఏంటి మీకు అంటే ఎవరు తప్పిపోయిన వాళ్ళ? ఓకే. అది వార్త చూశాడంటే పోలీసుల కంటే ముందు ఇతను వెళ్ళిపోతాడు. ఓకే. పోలీసులు చేయలేని కేసులు కూడా ఇతను సాల్వ్ చేస్తూ ఉంటాయి సినిమాలో. ఓకే. అలాంటి వ్యక్తి నువ్వు ఇదేంటండి మీ వృత్తి ఇదేంటి అంటే, ఒకప్పుడు నేను కూడా ఇంట్లో తప్పాను కాబట్టి మా అమ్మ నాన్న ఎవరు నాకు తెలియదు, కానీ వాళ్ళ ఆవేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు ఇప్పుడు కూడా. సో ఒక అనాథగా నేను పడుతున్నటువంటి ఏదైతే బాధ ఉందో, ఆ ఎమోషన్ ఏదైతే ఎవరు పడకూడదు అనేది అతను. అతనండి. ఓకే. దీంట్లో ఒక కొత్త యాంగిల్ కూడా ఉంటుంది. ఆ వరవడిలో కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటాడు. ఒక చిన్న పిల్లాడు, ఒక 3rd స్టాండర్డ్ 2nd స్టాండర్డ్ పిల్లాడు తప్పిపోతే తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వేస్తాడు. వాళ్ళ ఇంట్లో బోర్డు నౌకర్స్, కార్లు, పెద్ద లగ్జరీ బిల్డింగ్ మొత్తం ఉంటుంది.
అమ్మ బాబు వచ్చాడ బాబు అమ్మ నా బంగారం నా మనవడా అని తాత, అమ్మ నా ప్రాణం అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న. అంటే బాబు నీకేం కావాలి చెప్పు బాబు, మా వంశాంకరాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చావు మాకు. మీకు ఒక విషయం చెప్తానండి, మీ బాబు తప్పిపోలేదు, ఇంట్లోంచి కావాలని పారిపోయాడు. అదేంటంటే మరి ఏం చేస్తాడండి, వయసు ఎంతండి, 6 ఏళ్ల వయసులో 6ంటికి లేపేసి పొద్దున్నే హోంవర్క్ అని వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా గొంతులో కుప్పిపెట్టి అని బస్సుకి ఇచ్చి టాటా అంటారు. వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ క్లాస్ అని ఈ క్లాస్ అని ఆ క్లాస్ అని ఈ క్లాస్ అని, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాడికి డాన్స్ క్లాస్ అని మ్యాథ్స్ ట్యూషన్ అని సైన్స్ ట్యూషన్ అని చెప్పి పడుకోబోయేదాకా వాడు వృద్ధనే ఉంటారు. అవును, వాడి మెంటల్ కండిషన్ ఏంటంటే కెరీర్ చిన్నప్పటి నుంచే ఎప్పుడో కెరీర్ గురించి ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆడుకునే వయసులో అతనితో మనం ఆడుకుంటున్నాం అండి. అందుకే మిమ్మల్ని అందరినీ కాదని ఇంత లగ్జరీస్గా ఉన్నా కూడా వాడు మనసు బాగా, వాడు స్వేచ్ఛ కోసం వెళ్ళిపోయాడు. స్వేచ్ఛ లేకుండా అయిపోయింది. ఇలాంటి యాంగిల్ ఉంటుంది మూర్తి. ఓకే. నెక్స్ట్ ఒక పెద్ద ఆయన పట్టుకొస్తాడు, ఒక 72 ఇయర్స్ అయినా ఇంట్లో మిస్సింగ్. పట్టుకొస్తే ఏంటో నెగటివ్ పోయి అసలు బుద్ధి లేదు నీకు, మాతో పాటు కదా బయటకు వచ్చావు, మాతో బాట రాకుండా వెళ్ళకపోతే పోయావు నువ్వు అంటే కోడలో. ఎవరు మా గారు చూడాలందరూ మాకు ఫోన్ చేస్తున్నారు, ఏంటి మీకు బుద్ధి ఉందా లేదంటే, ఆగండి మీ ఆయన తప్పుకోలే, మీతో రావటం ఇష్టం లేక నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. ఏంటి అంటే అమ్మా ఒకసారి ఆలోచించండి, తనకి భార్య లేదు, తోడు లేదు, మీకు టైం లేదు, మీరు అతని గురించి పట్టించుకునే ఏమన్నా చెప్పబోతుంది వాట్సాప్ చేయను అన్న అంటో కొడుకు, అమ్మ ఒక కాఫీ అమ్మ అంటే పెట్టుకోవా కాఫీ ఏమన్నా ఖాళీగా అని చెప్పి మీరు హడావుడిగా మీరు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. ఇంట్లో ఒక్కడే ఉంటాడు. తన మైండ్ ఎలా ఉంటుందండి ఇప్పుడు అర్థం చేసుకోండి, పెద్దవాళ్ళని గౌరవించండి. సారీ అండి, ఇప్పుడు బాగా చూసుకుంటాం, ఇట్లాంటి చేస్తుంటండి. ఓకే. హీరో సో మామూలుగా అయితే అతనికి స్వతహాగా ఒకరి మీద అంటే హింస అంటే ఇష్టం ఉండదు అన్నట్టుగా ట్రైలర్ చూస్తే మనకు అర్థమైంది. కొట్లాట్లకి గొడవలకి వెళ్ళాడు. అటువంటి వాడు ఎలా ఎప్పుడు అదే తిరగబడ్డాడు అనేదే కదా, ఎందుకు తిరగబడ్డాడు ఫుల్ ఆపోజిట్ క్యారెక్టర్గా ఈ అమ్మాయి హీరోయిన్ క్యారెక్టర్గా కనపడింది. హీరోయిన్ చాలా చలాకీగా ఉంటుంది. హీరోని ఒక టీవీ ప్రోగ్రాంలో చూసి వచ్చి తనే ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటుంది. ఓకే. చాలా చలాకీగా ఉంటుంది. మనవాడు కొంచెం పాపం చాలా బ్యాలెన్స్గా ఉంటాడు, ఎవరి జోలికి వెళ్ళే మెంటాలిటీ కాదు. ఆ అమ్మాయి ఏదైనా జరుగుతుంటే మాత్రం ఊరుకోదు, ఎవరైనా కామెడీ స్టైల్ కొట్టేస్తాయి. ఓకే. మనకెందుకంటే ఏంటి ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ అమ్మాయి. ఓకే. కొంచెం అంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే క్యారెక్టర్, రెస్పాండ్ అవుతుంది ఇటువంటి విషయాలకి. మనవాడు సర్దుకుపోతాడు. అలాంటి భార్యాభర్తలు వాళ్ళని చూసి చాలా ముచ్చటగా ఉంటాయి సీన్స్. అలాంటిది ఒకనొక టైంలోకి వచ్చేప్పటికి ఆ అమ్మాయికి ప్రాణహాని ఉంది అని తెలుస్తుంది హీరోకి. అది హీరోకి చెప్పదు అమ్మాయి ఫస్ట్ ఫైర్ అవుతాడు. నాకు చెప్పకుండా ఉంటాం డ్రెస్కాలని ఆ ప్రాబ్లం అని చెప్తే మొత్తం సినిమా చెప్పినట్టు అవుతుంది. ఓకే. ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడం కోసం పాపం తప్పించుకునే ప్రయత్నాలు చేస్తాడు. ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి ప్రాబ్లం ఉందో వాడిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు. వాడి వెండో కుదరదు. ఓకే. ఇంకా అప్పుడు తిరగబడతాడు, దెబ్బలు తింటాడు, వాళ్ళ చేత దెబ్బలు కూడా తింటాడు, లాస్ట్లో కొడతాడు. సో చివరికి తిరగబడతాడు. ఆ అమ్మాయి కోసం అంటే ముందు బతిలాడాడు, బామాలాడాడు, కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. కూతురులా వినలా అదే చెప్తాడు. నేను బతిలాడాను, వినలా, తప్పు నాదే అన్నాను, వినలా, మమ్మల్ని వదిలేరా బాబు అన్నాను, వినలా, ఇంకేం చేయాలి అని అప్పుడు తిరగబడదు. ఎవడైనా అంతే కదా, మన పిల్లిని కూడా ఇంట్లో పెట్టేసి తలపేసి కొడుతుంటే తిరగబడుతుంది కదా. ఈ టైప్ ఆఫ్ స్టోరీ అంతే. అదే అంటే ఎంత ఏంటి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా కదా ఇది, యాక్చువల్గా పోయిన సంవత్సరమే రిలీజ్ కావాల్సిన సినిమా కదా, ఎందుకని డిలే అయింది అంటే యాక్చువల్గా మీరు పోయిన సంవత్సరం గమనించండి, వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి, గ్యాప్లు లేవు. 4 సినిమాలు 5 సినిమాలు వస్తూ ఉన్నాయి. మేము ఇంత కష్టపడి తీసినప్పుడు మా ప్రొడ్యూసర్ శివకుమార్ గారు మంచి డేట్ కోసం వెయిట్ చేద్దాం, నాకేం పర్వాలేదు అని అందరిని కన్విన్స్ చేసుకుని ఆయన మంచి డేట్ కోసం చూసి ఇప్పుడు ఆగస్టు వస్తున్నారు. ఓకే. అంటే ఈ సంవత్సరం కూడా చూసుకుంటే పెద్ద సినిమాలు ఏమి మొదట్లో రాలా, ఒక సంక్రాంతి తప్ప తర్వాత ఏం లేవు. కల్కి దాకా కూడా ఇంకో విషయం ఉంది ఇక్కడ, మొన్న దాకా తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి. కరెక్ట్. దాంట్లో కొంత బిజీ మా ప్రొడ్యూసర్ గారు, అంటే ఆయన బేసిక్గా పొలిటీషియన్. మళ్ళీ కట్ చేస్తే మల్కాపురం శివకుమార్ గారు, ఆయన జహీరాబాద్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓకే. కాబట్టి ఆయన ఆ కార్యక్రమాల్లో ఉండటం వల్ల కొంచెం పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత ఏపీ ఎలక్షన్స్ వచ్చాయి, మన 4th దాకా, అది సరిపోయింది. ఇప్పుడు మే జూన్ ఏపీ సరిపోయింది, నవంబర్ డిసెంబర్ అక్కడ అది సరిపోయింది. ఓకే. ఇప్పుడు ఆగస్ట్ 2 మంచి డేట్ అని చెప్పి డిసైడ్ చేసుకొని వస్తున్నాం. యాక్చువల్గా భారతీయుడు 2 మీద వేస్తారని చెప్పేసి మీరు ఇచ్చారు కదా. అవును, 12వ తేదీ జూలై 12 రావాల్సింది.
అంటే అది మేము అఫీషియల్గా చెప్పలేదు, మా డిస్ట్రిక్ట్లో ఉంది తప్ప మేము అనౌన్స్ చేయలేదు. ఓకే. ఓన్లీ ఆగస్ట్ 2 అనేది అనౌన్స్ చేసాం. అదే. సో ఏమైనా అంటే మీ ఇప్పుడు మరి ఏంటి మీ హీరో హీరోయిన్లు ఇద్దరూ కూడా ఇప్పుడు జరుగుతున్నది తెలుసు, వాళ్ళిద్దరిని కూడా ఎక్యూజ్డ్గా పెట్టేసి ఒక అమ్మాయి లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టడం, మరి ఇప్పుడు మీ సినిమాకేమో పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, ఇప్పుడు వాళ్ళిద్దరే అవునవును ఫేస్ ఆఫ్ ది ఫిలిం అంటే వాళ్ళిద్దరే కదా. సో మరి ఏంటి మీరు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు మరి ఆగస్ట్ 2 అంటున్నారు కదా, పక్క ఆల్రెడీ న్యూస్ ఇచ్చారు, అఫీషియల్గా ఇచ్చేశారు. ఇప్పుడు ఇవాళ చూస్తేనేమో డేట్ దగ్గరికి ఇంకొక 2 వారాలు కూడా లేదు కరెక్ట్గా చెప్పాలంటే, సరిగ్గా అంటే వచ్చే శుక్రవారం కాక అపై శుక్రవారం, సరిగ్గా 2 వారాలు అనుకోండి. ఏంటి మరి ఇప్పుడు దాకా మరి పబ్లిసిటీ కూడా? మా సినిమా ప్రమోషన్స్కి ఇబ్బంది లేదు. బై లక్కీగా ఏమైందంటే మొన్న మేము ట్రైలర్ రిలీజ్ చేసిన మరుసటి రోజు ఇద్దరితోటి రికార్డ్ ఇంటర్వ్యూస్ పెట్టేస్తాం. ఓకే. ఆ తర్వాత వచ్చింది ఇష్యూ, కాబట్టి మన దగ్గర ఆ రికార్డ్ ఇంటర్వ్యూస్ అన్నీ ఉన్నాయి. ఓకే. ఆల్మోస్ట్ 6-7 ఛానల్కి ఇచ్చినట్టున్నారు. అవి మనకు ఉపయోగపడతాయి, కాబట్టి మనకంత ఎఫెక్టివ్ ఉండదు. అంటే మీరు మళ్ళీ మీడియాతోటి కలిసేవి ఉంటాయి, ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ఉంటాయి కదా, దానికి వాళ్ళు అందుబాటులో వస్తారని అనుకుంటున్నాను. అప్పటికే వస్తారని ఈ లోపల అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. సో రాస్తారని గురించి చెప్పాలంటే అబ్బాయి పర్ఫార్మెన్స్ కానీ, సో వాటి సెట్స్ మీద లేదా సెట్స్ బయట, సో ఎలా అనిపించింది? సెట్స్ బయట కంటే సెట్స్ బయట నేను 1-2 సార్లు మా ఇంట్లో కలిశాను. చాలా జోబిల్గా ఉంటాడు. యాజ్గా నేను సినిమా గురించి ఎక్కువ మాడతాను. సెట్లో మాత్రం డైరెక్టర్కి కొండంత అండగా ఉంటాడు. ఓకే. ఆల్మోస్ట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్, నో డౌట్. దాంట్లో ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది పెట్టడు. నేను ఒకసారి వాళ్ళ క్యారవాన్ ఎక్కద్దో అని ఒకరోజు అన్నా, ఆ రోజు మొత్తం క్యారవాన్ ఎక్కలేదు. బిల్డింగ్ పైన జరుగుతుంది షూటింగ్, అక్కడే భోజనం చేశాడు, మధ్యాహ్నం అక్కడే పట్టుకున్నాడు, అక్కడే లేచాడు, అక్కడే యాక్ట్ చేశాడు తప్ప క్యారవాన్లోకి ఎక్కలేదు 1 డే మొత్తం. దాన్ని బట్టి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఎంత కోఆపరేట్ చేస్తాడో అర్థం చేసుకోవచ్చు. ఓకే. సో మీరు ఏం చెప్తే అది వింటాడు. సో అతను యొక్క అంటే రాజ్ తరుణ్ తోటి ఈ సినిమా తీయటానికి, రాజ్ తరుణ్ హీరోగా పెట్టుకోవడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ నేను కథ రాసుకున్న తర్వాత మా డిఎస్ రావు కదా, మా మిస్సెస్ వాళ్ళ మేము, అవును, ఆయన్ని కలిస్తే ఆయన మల్కాపురం శివకుమార్ గారిని వర్క్ చేశారు. మల్కాపురం గారికి శివకుమార్ గారికి కథ నచ్చేసి ఇమీడియట్ టేక్ ఆఫ్ అన్నారు. అని అప్పుడు హీరో ఎవరు అంటే ఈ థాట్ అయింది శివకుమార్ గారిది. రాజ్ తరుణ్ బాగుంటాడండి, ఆలోచించండి. నిజమే, నాకు ఆ థాట్ లేదు, డెఫినెట్గా బాగుంటాడని. అప్పుడు తర్వాత రాజుని కలిసాం. రాజు కూడా ఇమీడియట్గా ఒప్పేసుకున్నాడు. ఓకే. కథ విని నేను ఏదైతే అనుకున్నాను హీరో క్యారెక్టరేషన్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. ఆ అమ్మాయి కూడా, మాల్వి కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఓకే. తెలుగు అమ్మాయిలా ఉంటుంది అమ్మాయి, అది కూడా శివకుమార్ గారి రికమెండ్ చేసింది. ఓకే. అసలు ఈ అమ్మాయి అసలు మనకి ఇప్పుడు దాకా తెలియని అమ్మాయిని కదా, రాస్తానంటే ఓకే. మాల్వి మల్హోత్రా అమ్మాయి ఈవెన్ ఎక్కడ సౌత్లో కూడా మిగతా ఎక్కడ కూడా నటించినటువంటి ఇదే ఇంట్రొడక్షన్, మంద ఇంట్రొడక్షన్. ఎలా పట్టుకొచ్చారు ఈ అమ్మాయిని? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? అమ్మాయి అంతకుముందు శివకుమార్ గారికి పరిచయం ఉంది, అది నాకు తెలియదు, ఎక్కడో బాంబేలో అనుకుంటాను. ఓకే. ఆ అమ్మాయి ఫోటో చూపించాను నాకు, లంగావణిలో ఉంది. కరెక్ట్గా ఇలాంటి కరెక్ట్ కదా అనుకుంటున్నాం మనం అని చెప్పి వచ్చింది తను. కొంచెం ఆడిషన్ చేశాను, బాగా అనిపించింది, ఆమెను ఓకే చేయడం జరిగింది. ఓకే. సో పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఇద్దరు ఇద్దరు చెప్పే కదా, ఒకడేమో హీరోనేమో బ్యాలెన్స్గా ఉంటాడు, ఈ అమ్మాయి ఏమో రెవల్యూషన్ అగ్రెసివ్గా ఉంటుంది. దాన్ని కరెక్ట్గా అమ్మాయి బాడీ లాంగ్వేజ్ కూడా కరెక్ట్గా సూట్ అయింది. అదే. సో వాళ్ళిద్దరు ప్రొఫెషనల్గానే ఈ సినిమా మీరు చేసేంతటప్పుడు వాళ్ళ మధ్య ఆ రిలేషన్షిప్ నిజంగా మీరు అనేది ఓన్లీ ప్రొఫెషనల్గానే ఉండేదా, లేకపోతే బయట కూడా వాళ్ళిద్దరి మధ్య అంటే ఆమె లావణ్య అమ్మాయి ఆరోపణలు చేసేదాని ప్రకారం? లేదండి, నాకు అసలు అంత ఐడియా లేదు. ఓకే. బయట నాకు ఐడియా లేదు, సెట్లో మాత్రం ప్రొఫెషనల్గా ఉండేవాడు. ఓకే. సో రాజ్ తరుణ్ మీద ఏదైతే ఆరోపణలు ఇచ్చారు, నీకు రాజ్ తరుణ్ ఈ 2 ఏళ్ళ నుంచా బాగా క్లోజ్? 1.5 year. ఇది ఇష్యూ వచ్చిన తర్వాత మీరు ఎలా ఎఫెక్ట్ అయ్యారు దానివల్ల? మేము ఎఫెక్ట్ ఒకటి ఉంటే ప్రమోషన్స్కి వస్తే బాగుండు. నిజానికైతే వీళ్ళు కనుక ఈ కేసు కనుక లేకపోయినట్లయితే ఈ టైంకి జూలై 12కి రిలీజ్ చేద్దామని చెప్పేసి ప్లాన్లో యాక్చువల్గా ఉన్నారు కదా మీరు? ఆగస్టు 2 అండి. ఆగస్టు 2 ఓకే. మేము జూలై 12 ఆగస్టు 2 ఉంది. ఓకే. ఆగస్టు మన ట్రైలర్ కూడా రిలీజ్ చేసాము. ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఇష్యూ వచ్చింది. మేము అప్పటికే ఆగస్టు 2 ఫిక్స్ అయ్యాం. ఓకే. ఆగస్టు 2 ఫస్ట్ మనమే ఫిక్స్ అయింది. ఓకే. కాదు యాక్చువల్గా మీరంతా కూడా ఈ మధ్యకాలంలో ఒక ప్లాన్ చేసుకున్నారు కదా, వీళ్ళిద్దరితోటి బయటికి వెళ్ళి చేద్దాం, పబ్లిసిటీ చేద్దాం, ప్రమోషన్స్లో చేద్దామని చెప్పేసి. అది మీకేమన్నా కొంచెం ఇబ్బంది కలిగించిందా? అదే చెప్తాం కదా అబ్బాయి, లక్కీలీ ఏంటంటే అది ఫార్చునేట్లీ ట్రైలర్ రిలీజ్ అయిన మరుసటి రోజు రికార్డింగ్ ప్రోగ్రామ్ చేసిన ఆఫీస్లోనే.
ఓకే. ఇద్దరిని కూర్చోబెట్టి అంటే మళ్ళీ ఆ అమ్మాయి బాంబే నుంచి రావాలి ప్రాసెస్ లేదు, మళ్ళీ హీరో ఎక్కడ ఏ షూటింగ్ తెలియదు కదా, బిజీగా ఉన్నట్టు. అలాగే ఇద్దరితోటి శివకుమార్ గారు ఇండోర్స్ అరేంజ్ చేశారు. ఓకే. కాబట్టి అవి టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. అంటే నాకు తెలిసి ఒక రాజ్ తరుణ్ శ్రేయోభిలాషిగా ఈ కేసు అనేది మిమ్మల్ని ఎంతవరకు వ్యక్తిగతంగా కూడా మీకు పర్సనల్గా కూడా ఏమైనా కొంచెం ఇబ్బంది పెట్టిందా? ఇలా ఎందుకు జరిగింది? రాజ్ తరుణ్ గురించి మీకు తెలుసు, చెప్పాలంటే ఏం చెప్తారు? నేను అసలు వ్యక్తిగతంగా తీసుకోలేదు. మీరు ఇలా చూస్తాను, నేను ఇలా చూస్తాను, అలా చూస్తాను తప్ప అదేలే, అది అందరూ హ్యాపీగా ఉండాలి, దీంట్లో ఎక్కడ ఏం లేకుండా అందరూ బయటకు రావాలని నా ఆశ. అదేలే. అంటే ఈ జరిగిన తర్వాత రాజ్ తరుణ్ మీ మధ్య మాటలేమైనా జరిగినాయా? మాట్లాడారా రాజ్ తరుణ్ తోటి? 1-2 సార్లు మాట్లాడాను. అంటే మ్యాక్సిమం వస్తానని చెప్పాడు. ఇది ప్రమోషన్స్కి. మరి ఈలోపు అది ఏం దారి తీస్తుందో తెలియదు మనకి. అదేలే. అంటే మీకు వ్యక్తిగతంగా కూడా నేను తెలుసు కాబట్టి రాజ్ తరుణ్ గురించి బాగా తెలుసు. సో ఈ కేసు నుంచి అతను నిర్దోషిగా బయటకు వస్తాడని నమ్మకం ఉందా, లేకపోతే ఏంటి? ఎవరి వైపు కరెక్ట్ ఉందా, ఎవరి వైపు అంటే తప్పు ఎవరి వైపు ఉంది అని చెప్పి నాకు అంత డెప్త్లో డీటెయిల్స్ లేదు బాస్. ఓకే. బట్ అతను బయటపడాలని కోరుకుంటాం. అంటే మీకు చెప్పడం ఇష్టం లేదా, లేకపోతే? చెప్పడం ఇష్టం లేదు కాదు, ఎందుకంటే పద్ధతి కాదు, ఎందుకంటే ఇష్యూ ఇన్ కోర్ట్. ఇంకా కోర్టు దాకా వెళ్ళలేదు కదా ఆల్మోస్ట్. అంటే యాక్చువల్గా పోలీస్ కంప్లైంట్ దాకే ఉంది. అతనేమో యాక్చువల్గా 18వ తేదీ లోపల రమ్మని చెప్పేసి నోటీస్ ఇచ్చారు పోలీసులు. తను కూడా తన లాయర్ ద్వారానే సమాధానం ఇచ్చినట్టున్నాడు పోలీసులకు కూడా. కొంత టైం కావాలనో ఏదో మొత్తానికి సినిమా ప్రమోషన్స్కి నేను అటెండ్ కావాలని చెప్పేసి. సో ఈ పరిస్థితుల్లో మరి మీ సినిమాకి ఇది నెగిటివ్ అవుతుందా పబ్లిసిటీ? ఇది నెగిటివ్ పబ్లిసిటీ అవుతుందా, ఇది పాజిటివ్ పబ్లిసిటీ అవుతుందా? మీ సినిమాకి ఈ కేసులకు సంబంధం లేదండి. ఆడియన్స్ థియేటర్లోకి వచ్చిన తర్వాత వాటి అటెన్షన్ గ్రాప్ చేయడం అనేది నా బాధ్యత. అదే, వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా చేశారు, కథ బాగుంది, సినిమా బాగుంది అన్నప్పుడు ఇది పట్టించుకోరు ఎవరు. సినిమా చూస్తే ఇది గుర్తారు ఎవరికి. అవును, సినిమా మూడ్లో ఉంటారు తప్ప. కాబట్టి అంత ఎఫెక్ట్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ సినిమాకి దీనికి సంబంధం ఉండదు నేను అనుకుంటున్నాను. అదే, యాక్చువల్గా ఈ సినిమా ఒక ప్రమోషనల్ ఈవెంట్లో మీరు కూడా వార్తల్లో వ్యక్తి అయ్యారు. మన్నారో చోప్రా కూడా ఇందులో ఒక కీలక పాత్ర పోషించింది కదా. అది ఎప్పుడు అయిపోయింది కదా. అదే అంటే ఎప్పుడో అయిపోయింది అని కాదు నేను అంటది. అప్పుడు అంటే మీరు కూడా అప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచిన వాళ్ళే కదా అంటున్నా నేను. అలాంటిది ఇప్పుడు ఈ రాజ్ తరుణ్ ఇష్యూ అంటే ఒకసారి మీరు వార్తలో నిలిచారు, ఇప్పుడేమో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా కూడా ఇద్దరు కూడా వార్తలో నిలుస్తున్నారు. సో ఇది మీ సినిమాకి ఒక రకంగా చెప్పాలంటే ఫ్రీ పబ్లిసిటీ లాగా అయిపోయిందా అనుకోవచ్చా? మాకు అలాంటి పబ్లిసిటీ కూడా ఇష్టం ఉండదు. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారికి పాజిటివ్ పబ్లిసిటీ, ఇప్పుడు మీ ఛానల్కి వచ్చేప్పుడు కూడా చెప్పాను నాకు, పాజిటివ్ పబ్లిసిటీ తప్ప మనకి ఆ నెగిటివ్ పబ్లిసిటీ ఉపయోగించి ఆ నెగిటివ్ పబ్లిసిటీ సినిమాకి అసలు వద్దండి. అదేలే. ఇప్పుడు నాది కూడా అది అంతా సిల్లీ మ్యాటర్. నేను ముద్దు పెట్టింది అమ్మాయిని కిస్ చేసింది ఒక చాలా సిల్లీ మ్యాటర్. ఆ అమ్మాయి సీరియస్ తీసుకోలేదు, నేను సీరియస్ తీసుకోలేదు. అదే కాకపోతే ఏంటంటే మీడియా ముందు అలా చేసేటప్పటికి, మీడియా ముందు కాదు అది, కింద అప్పటికి ఫంక్షన్ అంతా అయిపోయింది. కింద లాన్లో అది కూడా మన మీడియా కెమెరాస్ ఏమీ లేవు, ఎవరో సెల్ ఫోన్లో తీసింది అది. ఓకే. కాబట్టి ఆ అమ్మాయి నా సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేసింది, నో డౌట్. మన్నారో చోప్రా అదిరిపోద్ది. మన్నారో చోప్రా అదిరిపోద్ది. అంటే గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్. గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టరే. ఓకే. చాలా వేషాలు వస్తాయి అమ్మాయికి ఈ సినిమా తర్వాత. ఎందుకంటే తెలుగులో ఆ లోటు ఉంది, ఇలాంటి క్యారెక్టర్ చేసేవాళ్ళు ఎవరు లేరైనా ఇప్పుడు ఆ కొరత తీరుతుంది. ఓకే. మనవాడితోటి. అలాగే ఇప్పుడు దాకా చాలా క్యారెక్టర్లు చేశారు. మకరం దేశపాండే మన దాంట్లో విలన్గా చేశాడు. మకరం దేశపాండే ఆయనకి ఒక పెద్ద టర్న్ అవుతుంది అది, నో డౌట్. ఆయన గెటప్ కానీ ఆయన సీన్స్ కానీ ఆయన థియేటర్ ఆర్టిస్ట్ బేసిక్గా. అవును, నా అదృష్టం మరాఠీ నాటకాలు అవి చేసినవాడు కదా. అలాగే ప్రగతి గారు కూడా ఈసారి కొంచెం ఎమోషనల్ క్యారెక్టర్ చేశారు. ప్రగతి గారు ఇప్పుడు కూల్గా ఉండే ఆమె క్యారెక్టర్ ఏంది? ప్రగతిది ఒక కాలనీలో ఉండే హీరో హీరోయిన్ సపోర్టింగ్గా ఉండే క్యారెక్టర్. ఓకే. ఆవిడ క్యారెక్టరైజేషన్ చెప్తాను ఒక మాటలో. ఆవిడ ఇస్త్రీ చేస్తుంటుంది కాలనీలో, అందరూ బట్టలు ఇస్త్రీ చేస్తుంది. హీరో చెప్తాడు హీరోయిన్ భర్తీ చేస్తాడు, మా తులసిమత్త ఈ కాలనీలో అందరూ బట్టలు ఉతుకుతుంది, తేడా వస్తే అందరిని ఉతికేస్తుంది. ఓకే. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఆవిడది. ఓకే. ఓకే. తేడా వస్తే రంటని అమ్మ అని అటు గోచి కట్టేసి కొట్టేస్తుంది అదే. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఫస్ట్ టైం ఆవిడ కూడా అనుకుంటుంది. ఓకే.
సో ఇంకో యాంగిల్ అనమాట, ప్రగతి గారు ఇంకో యాంగిల్లో ఈ సినిమాలో మనకి కనిపించబోతున్నారు. ఇప్పుడు మన్నారో చోప్రా క్యారెక్టర్ విలన్ పక్కన ఉండే క్యారెక్టర్ మకరంద్ దేశపాండే, వాళ్ళకేం రిలేషన్ ఏమైనా ఉందా? భార్యాభర్తలో లేకపోతే అట్లాంటిది ఏదన్నా అట్ట కదా? ఉండదండి, అటు పక్కన ఉంటుంది అంతే. ఓకే, ఓ ఫ్రెండ్, ఓ సలహాదారు అనుకోవచ్చు, ఓ రైట్ హ్యాండ్ అనుకోవచ్చు. ఎందుకని రవికుమార్ నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను, మామూలుగా అయితే ఏదైనా ఓపెన్గా మాట్లాడే రవికుమార్ ఇప్పుడేంది ఈరోజు నాకేందో కొత్తగా కనిపిస్తున్నాడు. అసలు ఏదో దాచిపెట్టుకొని ఏం దాచిపెట్టలేదు అని చెప్పాను. అసలు ఓపెన్గా లాస్ట్ టైం మాట్లాడినప్పుడు చాలా ఓపెన్గా మాట్లాడేసారు. ఇప్పుడు చూస్తేనేమో ఎందుకనో ఏం మాట్లాడాలా వద్దా అన్నట్టుగా. ఏం లేదు. బట్ ఏంటంటే వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్లో మనం ఎందుకు వెళ్ళి నేనేదో మాట్లాడి ఇప్పుడు ఒకళ్ళ అంటే నేను అనేది ఏంటంటే ఇలా తప్పు ఇలా ఒప్పు అని మీరు జడ్జిమెంట్ ఇవ్వాల్సిన పని లేదు. బట్ రాజ్ తరుణ్ని మీరు ఇన్ని రోజులుగా, అలాగే మాల్వి మల్హోత్రాని ఇన్ని రోజులుగా మీరు చూస్తూ వస్తున్నారు కదా. చూస్తూ వస్తున్నాను. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు చిక్కుకోవటం అనేది బాధాకరం. ఎందుకంటే నేను గమనించిన వాళ్ళ మీద ఇంత ఎలిగేషన్స్ వస్తాయని అనుకోలే. ఎందుకంటే ఒట్లో సిన్సియర్గా ఉండేవాళ్ళు. నాకు ప్యాకప్ దాకా తెలుసు, ప్యాకప్ తర్వాత కూడా తెలుసు. ప్యాకప్ తర్వాత కూడా రాజు నా దగ్గరే ఉండేవాడు. ఇప్పుడు ఈ టాపిక్ కానీ ఆ టాపిక్ కానీ ఇవి వచ్చాయి కాదు. సీన్స్, రేపు సీన్ ఏంటి, రేపు లొకేషన్ ఏంటి, నా డైలాగ్స్ ఏంటి, ఇవే తప్ప ఈ మాల్వి గురించి కానీ లేదా ఇంకొక అమ్మాయి గురించి కానీ అంటే ప్యాకప్ చెప్పేసిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసిపోయి తిరుగుతున్నట్టుగా కానీ లేదు. ఇలాంటిది నా దగ్గర ఉండేవాడు సార్. నా పక్క రూమే అతిథి హోటల్ ఉంటుంది మాది, సుకుమార్ గారిది. ఇక నా రూమ్ పక్కనే తనది. నేను లేవాడు తన దగ్గరికి, తన నా దగ్గరికి వచ్చేవాడు. కానీ ఎప్పుడు ఇట్లా నేను గమనించలేదు. అదే అతను ఎప్పుడు కూడా మాల్వి గురించి మీకు అసలు చెప్పడం కానీ టాపిక్ లేదు, ఎప్పుడన్నా చెప్పడం కానీ. ఈ లావణ్య గురించి ఏమన్నా తెలుసా మీకు? అసలు లేదు. రాజస్థానం కూడా ఎప్పుడు మీకు ఆ పేరు ప్రస్తావించలేదా? లేదు. సో మీకు కూడా ఇది బయటకు వచ్చిన తర్వాత మీకు కూడా షాక్ అయింది కదా? ఫస్ట్ రియాక్షన్ ఏంటి? షాకే. ఫస్ట్ రియాక్షన్ షాకే. వెంటనే రాజుకు ఫోన్ చేసావా? నేను వాళ్ళ మేకప్ మెన్ ఈశ్వర్ గారికి ఫోన్ చేశాను. మేకప్ మెన్. ఓకే. అంటే అసలు నిజమా కాదా తెలుసుకోవాలి కదా. ఫేక్ న్యూస్ అని నేను అనుకున్నాను. నేను నా ఫ్రెండ్స్ ఫోన్ చేశాను టకటక, ఏంటిది అని. ఫేక్ న్యూస్ నేనే పెట్టా. వాడు కూడా అంతే ఏంటలే అన్నారు తప్ప నిజం అవుతుందని ఎవరు అనుకోలేదు. అది మధ్యాహ్నం తర్వాత నిజం అని అర్థమైంది. ఓకే. ఆ తర్వాత రాజుతో మాట్లాడాను. రాజు ధైర్యంగానే ఉన్నాడు. నేనేం తప్పు చేయలేదని ధైర్యంగా ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ గారు కూడా ఆయనతో మాట్లాడాను, ఆయన ధైర్యంగా ఉన్నారు. కాబట్టి నేను కొంచెం అదే. కాకపోతే ఒక 2 వారాల నుంచి ఈ విషయం అంటే వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ తోటి రావటం, లావణ్య గారు, సో ఆమె సైడ్ నుంచి, అలాగే వాళ్ళ లాయర్లు కానివ్వండి, కొత్త ఆధారాలు పోలీసులకు ఇస్తున్నారని చెప్పి, అలాగే తను పర్టికులర్గా మాల్వి మల్హోత్రా పేరు కూడా, మాల్వి మల్హోత్రా ఆమె తమ్ముడు కూడా వాళ్ళ వల్లే వాళ్ళని నన్ను థ్రెట్ చేస్తున్నారు అని చెప్పేసి, అలాగే నన్ను దూరం చేసింది మాల్వి మల్హోత్రాని అని చెప్పేసి ఆమెను కూడా ఎక్కుజుడిగా చేయటం. సో ఇదంతా కూడా చూస్తే ఇదంటే ఇది లావణ్య అనే ఆమె చాలా కాలం నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, రాజ్ తరుణ్ ఇంట్లోనే ఉండటం. అట్ ప్రజెంట్ కూడా రాజ్ తరుణ్ ఇంట్లోనే ఉంటుంది ఆ అమ్మాయి. కానీ రాజ్ తరుణ్ మాత్రం తన ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాడు. ఎప్పుడన్నా రాజ్ తరుణ్ ఇంటికి మీరు వెళ్ళారా? నేను లేదు. మా ఇంటికి వచ్చాడు తప్ప నేను లేదు. కాబట్టి నాకు మీరు చెప్పిన ఇన్సిడెంట్లో ఒక ఇన్సిడెంట్ కూడా నాకు తెలియదు నిజంగానే. ఒక్కటి ఇల్లు మారాడే మాత్రం తెలుసు, అదొకటి తప్ప నాకు ఏమీ తెలియదు. ఓకే. ఇల్లు మారినాక తెలుసు, దానికి కారణం ఏమో తెలియదు. ఓకే. ఎప్పుడు చెప్పలేదా మీకు? అంటే ఇల్లు మారుతుంది, ఎప్పుడు మారాడు? ఒక 4-5 నెలలు అవుతుందేమో. 4-5 నెలల క్రితమే నాకు చెప్పి. ఓకే. ఇల్లు మారాను అని చెప్పారా? ఏమని పిలుస్తాడు మిమ్మల్ని? మామూలుగా ఎలా ఏమని సంపాదిస్తాడు? సార్ అంటాడు. అంతేనా? సార్ అంటాడు. ఓకే. అలా అంటే నేను డాడీ అంటాడంట, వాళ్ళు చెప్పారు వాళ్ళ స్టాఫ్. అదే పులి అంటాడు. ఓకే. సో మీది లాస్ట్ సినిమాకి ఈ సినిమాకి చూసుకుంటే ఈ గ్యాప్ వచ్చింది కదా, ఎన్నేళ్ళు వచ్చింది ఇప్పటికి? 4 ఏళ్ళ 5 ఏళ్ళ? 9 సంవత్సరాలు. అదే లాస్ట్ అనుకుంటా కదా. పిల్లను సౌఖ్యం గోపిచంద్ కరెక్ట్. ఓకే. సౌఖ్యం లేకుండా పోయిందనమాట. లేకుండా పోయింది ఆ సినిమా. దానికి ఇప్పుడు వస్తుంది మళ్ళీ. దీని మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నేను రాజ్ తరుణ్ కొత్త యాంగిల్ ఇది. ఇప్పుడు దాకా లవర్ బాయ్ చూసాం మనం. దీంట్లో చాలా బాధ్యతాయుతంగా ఉంటాడు, యాక్షన్ కంటెంట్ ఉంటుంది మళ్ళీ.
ఇప్పుడు దాకా తను చేయలేదు. హై వోల్టేజ్ యాక్షన్ ఉంటుంది. ఓకే. అది బిఫోర్ క్లైమాక్స్ 25 మినిట్స్ పీక్లో ఉంటుంది సినిమా. అలాగే బిఫోర్ ఇంటర్వెల్ 15 మినిట్స్ పీక్లో ఉంటుంది. ఓకే. అప్పుడు దాకా సరదా వెళ్తూ ఉంటుంది. ఈ రెండు బ్యాంక్ చేస్తే నాకు బాగా నమ్మకం. సో అట్లా మంచిగా డిజైన్ చేసి. సో ఈ సినిమాలో రాజ్ తరుణ్ కూడా కొంచెం యాక్షన్ హీరోగా యాక్షన్ హీరో ఇమేజ్ తెచ్చుకుంటాడు. ఇప్పుడు దాకా ఏంటంటే లవర్ బాయ్, టపోరీ క్యారెక్టర్లు అట్లా అలాంటి ఉండదు. ఇట్లా ఎక్కడ బ్యాలెన్స్గా ఉంటాడు తప్ప పిచ్చి పిచ్చి జోకులు వేయటం, అమ్మాయిని టీచ్ చేయటం, అంతకుముందు అలాంటివి ఉంటాయి సినిమాలు తనవి. అవును. దీంట్లో అలాంటివి లేదు. ఫాస్ట్గా మాట్లాడేది అంటే చాలా. ఇది చూడండి మీరు, సినిమా చాలా బ్యాలెన్స్గా ఉంటుంది. డైలాగ్ కూడా టక అట్లా ఉండదు, రోల్ అవ్వదు. చాలా బ్యాలెన్స్డ్గా చేశాడు. సో దీని తర్వాత కూడా ప్లాన్ చేసుకున్నారా కథలో? చేస్తాను. అంటే ఎప్పుడో మళ్ళీ బాలయ్య తోటి ఒక సినిమా చేస్తాను గతంలో చాలా కాలం క్రితం చెప్పారు కదా. మీ కాంబినేషన్లో వీరభద్ర అనే ఒక సినిమా వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఏమన్నా ఇప్పుడన్నా కలిసారా బాలయ్యని? ఈ మధ్య కాలం లేదు కానీ అంతకుముందు చాలాసార్లు కలిసేవాడిని. ఓకే. వెళ్ళిపోతే అయిపోయిన తర్వాత మళ్ళీ నేను సినిమా చేద్దాం 2-3 సార్లు అనుకున్న మాట వాస్తవం. బట్ కథ నా దగ్గర కథ లేదు. మళ్ళీ ఎప్పుడు తర్వాత ఎప్పుడు అంటే ఆ సినిమా తర్వాత అసలు కథ వేరే లైన్ వినిపించడం కానీ ఎప్పుడు చేయలేదా? అంటే ముందు నాకు చెప్పే కదా, నాకు సాటిస్ఫై అవ్వాలి కదా. నేను నమ్మకం ఉన్నప్పుడు అప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్ అంటే ఆయన ఆటోమేటిక్గా ఓకే అంటారు. అలాగా నేను కాన్ఫిడెంట్గా నా కథ వచ్చినప్పుడు డెఫినెట్గా ఆయన అప్రోచ్ డెఫినెట్గా చేస్తాను. ఓకే. సో మొత్తానికైతే చేయాలి మళ్ళీ 100%. ఎందుకంటే ఆయన డై హార్డ్ ఫ్యాన్ అండి. అవునా? అంటే చాలా ఎప్పటి నుంచి గతంలో ఆయన కంటే ముందు వేరే వాళ్ళు ఉండేవారు అనుకుంటా కదా? ఎవరు ఎక్కడ హీరో ఎన్టీఆర్ ఆ కాలం వాళ్ళు కాదా? నేనా ఫస్ట్ చిన్నప్పుడు పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్. వెన్ ఐ వాజ్ 7th స్టాండర్డ్ ఐ ట్రాన్స్ఫర్ టు ఎన్బికే, మంగమ్మ గారి మనోడి నుంచి. అవునా? మంగమ్మ గారి మనోడిలో బుల్ ఫైట్ ఉంటుంది. అవును. నేను గరువుపాలెం అనే థియేటర్లో చూశాను. మా ఊరు దగ్గర ఉంటుంది. ఏ పాలెం? గరువుపాలెం. ఓకే. దగ్గరలో ఉంటుంది. ఓకే. అప్పుడు మా తాతయ్య రైస్ మిల్ కాబట్టి మనం కుర్చీ అంటే ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది, ఇది కుర్చీ, బెంచి, నేల ఇసుకలో కొట్టుకుంటున్నారు. కరెక్ట్గా బుల్ ఫైట్ వస్తుంది. ఎవరైతే కొట్టుకుంటున్నారు. నాకు చిరాకేసింది. ఏమో సినిమా చూడండి, ఇక్కడ ఇది ఎక్కడ కూడా రండి స్ట్రాటజీ చేసి ఈ బొక్క కట్టం పెట్టేసా. ఇది ప్రొజెక్టర్గా ఆ గొడవ అయిపోయింది. చూశారు. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ రీల్ వెనక్కి తిప్పి చేయించాను. అప్పటి నుంచి ఆయన ప్రతి సినిమా రిలీజ్ అంటే కాలేజ్ డేస్ వచ్చాక కూడా నేను ఏఎస్ఎఫ్లో టౌన్లో ఉన్నా కూడా, ఓకే, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా కూడా, సార్ సినిమా బాలయ్య సినిమా వచ్చిందంటే చలో జేకేఎస్ కాలేజ్ నుంచి మొత్తం గ్యాంగ్ బయలుదేరిపోవడం. ముద్దుల మామయ్యకి అయితే మార్నింగ్ షో, మ్యాట్నింగ్, ఫస్ట్ షో, సెకండ్ షో. ఓకే. తెనాలి అలంకార్ థియేటర్ నాకు బాగా గుర్తుంది. అప్పుడే అది 10th క్లాస్ అయిపోయింది. ఇంటర్మీడియట్కి వస్తుంది. మధ్యలో పాలిటెక్నిక్ జాయిన్ చేశారు. ఓకే. ఆ టైంలో రిలీజ్ అయింది ముద్దుల మామయ్య. ఇన్ని షోలు చూస్తే పాలిటెక్నిక్ మనకి ఎలా వస్తుంది? అంత డైహార్డ్ ఫ్యాన్. ఓకే. సో అట్లాంటి బాలయ్య తోటి ఒక సినిమా చేసే ఇష్టం ఉంది. ఆయన్ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినప్పుడు అవును, అసలు చెప్పారా ఇట్లా ఒకప్పుడు ఇట్లా ఫ్యాన్ని? చెప్పాను. అప్పుడు మిమ్మల్ని ఆయన ఎలా ట్రీట్ చేశారు అసలు? మామూలుగా సొంత తమ్ముడిని ఎలా చూస్తారో అలా చేశారు. ఇప్పుడు కూడా ఓకే. మా బాలయ్య ఫ్యాన్స్ కూడా అలా చూస్తారు నన్ను. అంతేనా? ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటాం. ఆయనతో డైలీ వాక్ చేయటం. కానీ ఆయన కొంచెం ఆయన యారోగెంట్, ఏదో తేడా వెంటనే కొట్టేస్తారు. నేను ఎప్పుడు ఇవన్నీ కూడా మామూలుగా బయట వచ్చే విన్నాను కూడా విన్నాను. కానీ నేను 150 రోజులు షూట్ చేసే కదా, ఒక్కరోజు ఒక్క సెకండ్లో కానీ ఒక్క సెకండ్ కూడా ఎవరు మనం కోపడతాం కానీ నేను చూడాలి. నవ్వుతూనే ఉండేవాళ్ళు. అసిస్టెంట్లు చాలా జాలీగా ఉంటారు, నాతో చాలా జాలీగా ఉంటారు, ఒక బ్రదర్స్ లాగా ఉంటాం. అసిస్టెంట్లు అందరితో ఒకవేళ ఒక టీచ్ చేశారు. అసిస్టెంట్ మోహన్ అని ఉంటాడు. వాడికి లిప్టిక్ వేస్తా చూడన్నారు కోఆర్డినేటర్ని. ఎట్రా హీరో గారికి చూస్తున్నారా అని వచ్చాడు. వెటక్కన పట్టేసుకొని లిప్టిక్ ఇచ్చాడు. వాడు పక్కన తుడుచుకుంటున్నాడు. రే తుడిచావు మళ్ళీ వేస్తా ఇలా ఎంత జోవియల్గా. వాడు షూటింగ్ నుంచి వెళ్ళిపోయాడు సిగ్గుపడుతూ. అంటే అదేం తీద్ది అంటున్నారు కదా. మరుసటి రోజు హీరో గారు నేను వాక్ చేస్తున్నాం బీచ్లో. పాపం ఎక్కడ షూటు? వైజాగ్. మనోడు ఫీల్ అయ్యాడేమో, ఎక్కడున్నాడు, ఏ హోటల్లో ఉంటున్నాడు అంటే ఇక్కడేనండి.
మేఘాలయలో ఉండంటే వెళ్దాం పాపం ఫీల్డ్ ఏమన్నాడు ఏం లేదు సార్ బలివాడు వచ్చేస్తాడండి. అంత మంచి మనిషి అండి ఆయన, అంత జోబీలుగా ఉంటారు. ఓకే. ఈ సెకండ్ యాంగిల్ నేను చూడలేదు, ఎప్పుడు చూడలేదు. అదే. కానీ వీరభద్ర కొంచెం కమర్షియల్గా డిసప్పాయింట్ చేసింది కదా ఆ రోజుల్లో. దానికి మంచి హైప్ వచ్చింది, మంచి బడ్జెట్ వచ్చింది. అవును. సో అప్పుడు కూడా ఈవెన్ రవికుమార్ చౌదరి కూడా మంచి ఇదిలో ఉన్నాడు. ఇమ్మీడియట్గా అదే దాంతోటే కదా ఆయన కూడా ఇతనితో చేద్దాం, ఈ కుర్రాడితో చేద్దాము అని. ఆయన అసలు యజ్ఞం చూడలేదు. యజ్ఞం సక్సెస్ తెలుసు కానీ ఆయన యజ్ఞం సినిమా చూడలేదు. ఓకే. అమెరికా వెళ్తాం, ఇట్లా కుర్రాడిని తీసుకురన్నారు. వెళ్ళాను, కాంట్రాక్ట్ అయిటు ఎంత ఆయన సినిమా చూడలేదు. ఏ ఊరమ్మా అన్నారు. గుంటూరు అండి అన్నా. మా సెకండ్ హోమ్ టౌన్ అన్న, మనం చేస్తున్నాం అన్నారు. అంత అయిపోయింది, అంతే. సార్ అంటే సినిమా రిలీజ్ అప్పుడు నేను ఆయన ఫ్యాన్లు కూడా సాగతలేదు, తర్వాత తెలిసింది. సో మీరు కలిసి వర్క్ చేసేటప్పుడు ఆయన ఒక మనిషిని నమ్మారు అంటే ఆయనకి క్యాల్కులేషన్స్ ఉంటాయి. నమ్మారు అంటే ఇంకంతే. ఓకే. మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేండి. ఇంకా సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా అది మీ మీద పడుతుంది. అవునులే, ఆయన కష్టం ఆయన పడతారు. అదే. సో మీకు అనిపించిందా రిలీజ్ అయిపోయిన తర్వాత? డిసప్పాయింట్ అయ్యాను, బట్ డిసప్పాయింట్ అవుతాను అని ఎక్కడో 6 months ముందే చెప్తుంది నాకు. చెప్తుంది మన డైరెక్టర్ అన్నప్పుడు తెలిసిపోతుంది కదండి. ఓకే. చెప్తుంది, కానీ దాన్ని బయట పెట్టకూడదు. బిజినెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఏదైనా సరే ఒకటి పోతుందో సినిమా అన్నకున్నా కూడా దాన్ని ఎలాగో నిలబెట్టుకుందామని చూస్తాం. అవును. ఒక టికెట్ పవర్ఫుల్ టైటిల్, మళ్ళీ వీరభద్ర అనేది చాలా పవర్ఫుల్ టైటిల్ కూడా. అవును. ఆ విషయంలో నేను రిగ్రెట్స్. బట్ మళ్ళీ హీరో గారితో హిట్ తీసిన దాకా నాకు ఆ బాధ ఉంటుంది. బట్ తీస్తా, గ్యారెంటీ హిట్. ఎందుకు అయింది తర్వాత అర్థమైంది ఆ సినిమా ఎందుకు ఎక్కడ మిస్ఫైర్ అయింది అనేది? కథ అంతే, కథే. కథలో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. హీరో గారి సీన్స్ వెళ్తాయి. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి నేను ఫ్యామిలీ సెంటిమెంట్ పెట్టుకున్నా. అది ఆడియన్కి రివర్స్ కొట్టింది. ఏది సదా క్యారెక్టరు ఇవన్నీ అదే ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో ప్రకాష్ రాజ్ ఫ్యామిలీలో ఉంటారు. ఈయన ఆ ఇంట్లోంచి తరిమేసే సీన్లు, ఆ బాధపడుతూ ఉంటాం, ఇవి ఎక్కలేదు అన్నీ అనుకుంటున్నాను నేను. ఓకే. అదే సెంటిమెంటు సమరసింహారెడ్డి నరసింహారెడ్డిలో బ్రహ్మాండంగా పడింది. నేను అది నమ్ముకున్నాను నేను. కానీ ఎక్కడ నేనే మిస్ అనిపించింది. ఈసారి జాగ్రత్తగా చేయాలి. ఆ సినిమా వల్ల మీరు ప్రొడ్యూసర్కి మీకు గొడవలు ఏదో అయినట్టుందా? ఆయన ఏదో ఎక్కడ కామెంట్ చేశాడు, దానికి నేను రివర్స్ అయ్యాను. తర్వాత విచారిస్తున్నాను చెప్పేసాడు, అది అయిపోయింది. ఏమన్నాడు? విచారిస్తున్నాను అలా కామెంట్ చేసినందుకు. ఓకే. అని మన ఎఫ్డిసి ఛానల్ ఉంది కదా, టీఎఫ్పిసి ఛానల్లో వాళ్ళు ఫోన్ చేస్తే నేను విచారిస్తున్నానండి అన్నాడు. నేను మర్చిపోయాను. అంతే, దాంతో అంతటితోటి. సో ఇప్పుడు మళ్ళీ ఆయనతోటి కలిసి పనిచేసే అవకాశం ఇది ఇండస్ట్రీ. బాలయ్య గారితో మీ హీరోని అభిమాన కథానాయకుడు. శత్రువులు ఉంటారు, శాశ్వత మిత్రులు ఉంటారు. అంటే ఎప్పుడైతే నువ్వు ఆయనతోటి సినిమా చేస్తున్నావో అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఆయనలో ఎనర్జీ లెవెల్స్ పెరిగాయేమో. ఇప్పుడు వరుస పెట్టి హిట్లు ఇస్తున్నారు. ఆయన ఏజ్ తగ్గే కొద్దీ ఇంకా ఎనర్జీ పెరుగుతూనే ఉంటుంది. అదే బ్రీడ్ అండి. అంటే ఏజ్ పెరుగుతుంటే ఇక ఆయన ఎనర్జీ లెవెల్స్ కూడా దాంతో పెరుగుతున్నాయి. బ్రీడ్, అది ఎన్టీఆర్ బ్రీడ్. అంతేనంటారా? అంతే. సో పైగా గతంలో ఆయన ఇంత బిజినెస్ ఉండేది కాదు, ఇంత కలెక్షన్స్ ఈ రేంజ్. అంటే ఆయన ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్స్, ముద్రమావయ్య లాంటి. అప్పటికంటే ఇప్పుడు పెరిగింది, బిజినెస్ రేంజ్ పెరిగింది, స్టామినా పెరిగింది, ఎనర్జీ పెరిగింది, అన్నీ పెరిగాయి. అవును. ఇప్పుడు హ్యాండిల్ చేయాలంటే చాలా అప్పుడు కంటే ఇప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే వరుసగా అఖండ నుంచి అఖండ, ఆ తర్వాత లెజెండ్, వీరాఘవరెడ్డి, భగవంత్ కేసరి, బాబీ సినిమా, అంటే 3 సినిమాలు వరుసగా హిట్ అయినాయి. ఇంకో హిట్ కూడా కొడతారు ఆయన, చేస్తారు. సో ఇప్పుడు 4వ హిట్ కూడా రెడీగా ఉందంటారు బాబీ డైరెక్షన్లో అది. సో ఇప్పుడు మరి ఆయన కోసం కథ రెడీ చేసి పెట్టుకున్నావా, చెయ్యాలా? ఒక లైన్ లాగా అనుకున్నాను, దాన్ని ఫుల్ బెడ్ కట్ చేసిన తర్వాత టైం పడుతుంది డెఫినెట్గా. ఇప్పుడు అనుకున్నాం కదా, ఇప్పుడు మారిన బిజినెస్కి, ఇప్పుడు మారిన ట్రెండ్కి, ఇప్పుడు మారిన ఆయన ఎనర్జీకి అందుకోవాలన్న టైం. ఇప్పుడు ఆయన మామూలు కేవలం హీరో మాత్రమే కాదు, ఒక బసవతారకం హాస్పిటల్కి చైర్మన్, ఎమ్మెల్యే, 3 సార్లు వరుసగా హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యే. హిందూపురం అక్కడ కూడా ఇంకో 3 సార్లు కొడతారు. అక్కడ కొట్టిన, హిందూపురంలో కొట్టిన, ఇక్కడ డబుల్ హ్యాట్రిక్, అక్కడ డబుల్ హ్యాట్రిక్. అదే దీనంతా కూడా అంటే ఆయన పర్సనల్ ఇమేజ్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సి వస్తుంది కదా ఇప్పుడు ఆయన మామూలుగా. పైగా ఇప్పుడు ఆయన ఇండస్ట్రీకి వచ్చి 50 years కరెక్ట్గా. అవును. ఇప్పుడే ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి, ఆగస్టులో కంప్లీట్ అవుతుంది.
ఎంత హ్యాపీ అండి. అవును, 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు హీరోగా, పైగా సూపర్ స్టార్ లాగా ఒక మంచి మాస్ ఇమేజ్ తోటి ఎన్ని సినిమాలు, ఎన్ని క్యారెక్టర్లు. అవును భైరవదీపం ఏంటి, ఆదిత్య 369 ఏంటి, అవును ఒక నరసింహనాయుడు ఏంటి, ఒక సంవత్సరమారెడ్డి ఏంటి, ఒక మన మూగాపాడు ఏంటి, మంగమ్మగారు ఏంటి, సోషల్ సినిమాలే కాదు, జానపద సినిమాలు చేశారు. భైరవ పౌరాణికాలు చేశారు. అట్లా అంటే అన్ని రకాల ఆయన సమకాలీన హీరోలో కానీ ఆయన తర్వాత కాదు కానీ ఆయన ఎవరో కూడా. బాలకృష్ణ గారు క్లాస్ క్యారెక్టర్లు కూడా ఉన్నాయి. అవును, జననీ జన్మభూమి క్లాస్ క్యారెక్టర్, ఆదిత్య 369 చాలా క్లాస్, ఎంత చాలా క్లాసు. మళ్ళీ లైటర్ వీన్ ఏది మన జంధ్యాల గారి సినిమా బాబాయ్ అబ్బాయి కాదు, రజనీ హీరోయిన్గా ఉంటుంది కదా ఆ సినిమా. ఏంటది? బాబాయ్ అబ్బాయి కదండి. దానికంటే ముందు ఒకటి చేశారు కదా, బాబాయ్ అబ్బాయి, సీతారామ కళ్యాణం. బాబాయ్ అబ్బాయి తర్వాతే కదా అది. అవును, సీతారామ కళ్యాణం చాలా బాగుంటుంది, చాలా మంచి సినిమా, మంచి లవ్ స్టోరీ. ఎందుకు మీకు నారి నడు మురారి కూల్గా ఉంటుంది. అవును సినిమా. సో అన్ని రకాల జానర్స్ ఆయన, అన్ని రకాలు. అవును. సో ఇంకా అంటే ఇప్పుడు రవికుమార్ చౌదరి మీ ఫ్రెండ్స్ వరకు చూసుకున్న మీ బ్యాచ్లో ఇప్పుడు శ్రీను వైట్ల మళ్ళీ నువ్వు 2 సార్లు హీరోగా గోపితోటి ఒక సినిమా చేస్తున్నారు, విశ్వం. అవును. ఎందుకో గోపీచంద్కి ఆ 2 అక్షరాలు కలిసి వస్తున్నాయని చెప్పి చివరిలో సున్నా పెట్టేసి అది యజ్ఞం నుంచే వచ్చింది అనుకుంటా ఇది. లేదు, అంతకుముందు జయం ఉందిగా, అంటే విలన్గా, అది వర్షం ఉందిగా, విలన్గా. అదే విలన్గా పని కలిసి వచ్చినాయి అని చెప్పి హీరోగా కూడా మీరు మొదలు పెట్టారు. మేము యజ్ఞం కావాలని పెట్టలేదండి, ఆ కథ అవును అవును కావాలని యజ్ఞం పెట్టాం. ఆ కథలో యజ్ఞంలో మాడి సముద్రమైపోతున్న వాళ్ళు చేసిన యజ్ఞం అని చెప్పి యజ్ఞం పెట్టాం. ఎవరైతే ఫ్యాక్షనిస్టులు ఉంటారో వాళ్ళు బాగానే ఉంటున్నారు, కానీ వాళ్ళ ఫ్యాక్షనిస్టుల కింద వాళ్ళు ఎవరైతే అనుచరులు ఉంటారో వాళ్ళు సమిధలైపోతున్నారు అనే యాంగిల్ పట్టుకొని అట్లా ఒక ఫ్యాక్షనిస్ట్ దగ్గర పనిచేసే ఒక యువకుడు కదా. తర్వాత గోపి కూడా చాలాసార్లు చెప్పాడు, నా సెంటిమెంట్ ఏం కాదండి, అది అలా వెళ్ళిపోతుంది. వాళ్ళే అంటే డైరెక్టర్లో వీళ్ళే అలా పెట్టేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఓకే, సరే. సినిమాలను అట్ట పక్కన పెట్టి ఇప్పుడు ఏపీలో పరిస్థితులు మనకు తెలుసు. సో మళ్ళీ 5 ఏళ్ల తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కట్టి వాళ్ళు అధికారంలోకి రావటం. సో నీకు ఎలా అనిపిస్తుంది? ఫెల్ట్ మోర్ హ్యాపీ, చాలా హ్యాపీ. ఎందుకంటే 5 yearsలో చాలా కష్టాలు పడ్డారు జనం. ఇప్పుడు అందరూ ధైర్యంగా ఉన్నారు. ఓకే, అంటే నీ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఏపీలో చాలామంది ఉన్నారు, నీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎక్కువ ఉన్నారు. అదే మొన్న ఎలక్షన్స్లో టీడీపీ గెలవడానికి చాలా దోహదపడ్డారు కూడా, నాకు చెప్పారు కూడా. ఓకే, సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఈ కాంబినేషన్ వింటేనే ఏమనిపిస్తుంది అసలు? అనుమానంగా ఉంది. నేనే కాదు కదా, ప్రతి ఒక్కరు చెప్తుంది అన్నమాట. ఒక అనుభవం, ఒక ఆవేశం, రెండు మిక్స్ అవటం అనమాట. అదే. సో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు హీరో నుంచి ఆయన క్లీన్ పర్సన్ అండి, నేను గమనించింది. ఆయన సినిమాలు కానీ ఆయన ఇచ్చే ఇంట్రెస్ట్ కానీ అంటే ఎక్కువ నాకు పరిచయం లేదు. నా ఓపెనింగ్ వచ్చారు ఒకసారి, పిల్లల జీవితం ఓపెనింగ్ వచ్చారు కదా, అన్నపూర్ణ స్టూడియోకి వచ్చారు. ఓకే, అవేంది అప్పుడు క్లాప్ ఇచ్చారా లేకపోతే? ఆ క్లాప్ ఇచ్చింది చిరంజీవి గారు, స్విచ్ ఆన్ చేశారా? స్విచ్ అనే అప్పుడు వచ్చారు. ఇంకా ఆ తర్వాత నేను ఎక్కువ గీత ఆర్ట్స్ కాంపౌండ్లో తిరిగాను కదా. అవును, ఆ సినిమా కోసం తిరిగారు కదా. దిల్లాద్ గారి కాంపౌండ్లో ఉన్నాను కదా అప్పుడు. అక్కడ ఆయనతో సినిమాలు చేసిన డైరెక్టర్స్ ఉన్నారు, మన హరీష్ కానీ, హరీష్ శంకర్. మేమంతా అప్పుడు కలుసుకుంటాను ఉంటాం. వీళ్ళందరూ చెప్పిన మాటలు బట్టి ఈజ్ ఎ క్లీన్ పర్సన్, ఈజ్ ఒక నిజాయితీ పరుడు. నిజాయితీ ఉన్నవాడికి ఆవేశం ఉంటుంది, అతనిలో నిజాయితీ ఉంది, ఆవేశం ఉంది ఆయనలో అనుకుంటున్నాను. బ్రహ్మాండం కాంబినేషన్ అండి, ఒక అనుభవం, ఒక ఆవేశం, అంతకంటే ఏం కావాలి. పక్కనలాగా లోకేష్ గారు ఉన్నారు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ లేడీ వంగలపూడి అనిత, ఆవిడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆవిడ చాలా బాగా స్పీడ్గా చేస్తానండి, మన అదృష్టం ఏపీ వాళ్ళది. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక లేడీ హోమ్ మినిస్టర్గా చేయటం అనేది, అంతకుముందు చేశారు కానీ ఎంత అగ్రెసివ్గా చేయలేదు. ఓకే, సో ఇప్పుడైతే అంటే ఏపీ మళ్ళీ మునుపటి గాడిలో పడుతుంది అనుకున్నారా? అభివృద్ధి పాదంలో పయనిస్తుందని చెప్పేసి చూస్తేనేమో అంతా కూడా అంటే ఖజానంతా ఖాళీ అయిపోయింది, అప్పుల పాలై ఉంది. ఈ టైంలో వీళ్ళు కూడా ఏం చేయగలుగుతారు అని చెప్పేసి. మొన్నటిదాకా మా ప్రాంత రైతులు
ఏంట్రా బాబు మన పరిస్థితి అనుకునే దీనస్థితిలోకి వచ్చారు. ఇప్పుడు ఒకసారిగా రేట్లు పెరిగినాయి. ముందు గవర్నమెంట్ ఏంటో పక్కన పెడితే ఇది అమరావతి రైతుల గురించి మాట్లాడుతున్నారా? చక్కగా ఓకే. అయినా ఎవరు అమ్మట్లా. ఇంకా మాకు మంచి జరుగుతుంది, ఇప్పుడు స్టార్టింగే కదా 1 month కదా అయింది అవును అవును అని ఉన్నారు. ఇప్పుడు రకరకాల కంపెనీలు రాబోతున్నాయి, అక్కడికి రకరకాల గవర్నమెంట్ ఆఫీసులు రాబోతున్నాయి. పైనుంచి మోడీ గారు మంచి హెల్ప్ చేస్తున్నాడు. అదే ఇక్కడ బాబు గారు అడ్మినిస్ట్రేషన్ కింగ్ అంటే ఆయన. అవును. కాబట్టి జనం అందరూ వాళ్ళ పనులు గుండె మీద చేసుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. అదే అంటే మీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉన్నారు, ఇంకా ఉండబోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు, ఇంకా ఉండబోతున్నారు. జస్ట్ స్టార్టింగే కదా. అదేలే. కాకపోతే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇదివరకే బాగుంది, ఇప్పుడు మరి దారుణంగా తయారైంది. 4 రోజుల్లోనే చాలామందిని దాడులు జరుగుతూ ఉన్నాయి వైసీపీ వాళ్ళ మీద అని చెప్పేసి నానా ఇది జరుగుతూ ఉంది, ఇప్పుడు రచ్చ జరుగుతూ ఉంది. సో వీళ్ళు వాళ్ళని అంటే రీసెంట్గా చూసుకుంటే రషీద్ అనే అతన్ని, జిలానీ అనే అతను వినుకొండలో మీ ఊరికి దగ్గరలోనే అది ఎవరు చేసిన హత్య చేయటాలు ఇవన్నీ ఇట్లాంటివి జరుగుతున్నాయి. దీన్ని చూపించి అంటే ప్రతిదీ కూడా రాజకీయ రంగు పులిమేస్తూ ఉన్నారు. అది ఎవరు చేసినా తప్పే. అది ఆ పార్టీ చేసిన తప్పే, ఈ పార్టీ చేసిన తప్పే. అసలు అది నేను అనేది నిజానికి ఇది పార్టీతో సంబంధం ఉందా అంటున్నాను నేను. ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు ఒక ఫ్యాక్షనిస్ట్ ఉంటాడు, ఒక ఫ్యాక్షనిస్ట్ ఒక పార్టీలో ఉన్నాడు అనుకోండి, వాడికి ఆపోజిట్ కావాలని ఇష్టం ఉన్నా లేకపోతే ఇటు పక్క ఉంటాడు, వేరే పార్టీలో ఉంటాడు. వీడు ఆ పార్టీ కోసం వాడు ఈ పార్టీకి వస్తాడు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న శత్రుత్వం తప్ప పార్టీల మధ్య కాదు. దానికి పార్టీలు రంగు పులుతున్నారు. అదే ఇప్పుడు జరుగుతుంది కూడా ఎలాగనుకుంటున్నాను నేను. ఏదో లోకల్గా ఉన్న కక్షల్ని ఈ పార్టీ ముసుగులు చేస్తే ఆ పార్టీ వెళ్ళిపోద్ది కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి అందరూ తెలుసు, ఆయన వైలెన్స్ని ఎంకరేజ్ చేయరు. ఓకే. కొన్ని ఇన్సిడెంట్ నాకు తెలుసు, నేను వేరే పదాలు చేసే టైంలో కూడా ఆయన ఎప్పుడు కూడా వైలెన్స్ని ఎంకరేజ్ చేయరు. అట్ సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు అలాంటి చేస్తే కూడా అడ్డుకునే మనిషి తను. నెక్స్ట్ వంగలపూడి అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ హోమ్ మినిస్టర్ గారు. ఇంతమంది ఉన్నప్పుడు ఆలోచించేవాడు ఉన్నప్పుడు జనం తెలిసిపోతుంది. ఏదన్నా వీళ్ళు కావాలని చేస్తే జనాన్ని తెలిసిపోతే మనకి ఎఫెక్ట్ అవుతుంది. బాబు గారికి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఇవి పార్టీ ముసుగులో లోకల్ ఫ్యాక్షన్లు కొట్టుకుంటున్నాయి అని నేను అంటాను. పైగా ఏంటంటే ఈ మధ్యకాలంలో బాగా ఈ గంజాయి అనేది విపరీతంగా, అది ఎవరు మహానుభావుడు అండి అలవాటు చేసింది గంజాయి అనేది. చాలా తప్పు సార్. యువత నిర్ణయమైపోతుంది. ఇప్పుడు మైనర్ బాలికల్ని రేపు చేస్తానంటే మరి ఏంటి సంగతులు? దాని వెనక ఇవే ఇలాంటివే కదా. అవును. అంటే ఎడిక్ట్ అయిపోయారు ఈ మధ్య కాలంలో, దానికి అంతా కూడా ఎడిక్ట్ అయిపోయి విచక్షణ అనేది మర్చిపోయి. హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, ఇప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టి ఎడ్యుకేట్ చేస్తాము, పేరెంట్స్ని కూడా పిలిచి ఎడ్యుకేట్ చేస్తాము. దీనికి బానిస ఎవరు అవ్వకూడదు, గంజాయి రహిత సమాజాన్ని మేము నిలబెడతాం అంటున్నారు. చాలా పవన్ కళ్యాణ్ కూడా అది చెప్పారు. బాబు గారు దాని కమిటీ ఉన్నారు ఆల్రెడీ. ఇంతమంది పెద్దోళ్ళు ఉన్నప్పుడు డెఫినెట్గా అంటే ఒక్కసారిగా తగ్గిపోతుంది అనుకోను, కానీ గ్రాడ్యువల్గా తగ్గుతుంది. సో మళ్ళీ ఇప్పుడు ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మేమే వస్తామని చెప్పేసి వైసీపీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నారు అప్పుడే 4 రోజులకే. సో మీ ఉద్దేశం ఏంటి? 5 ఏళ్ల తర్వాత మళ్ళీ టీడీపీ అలయన్సే వస్తుందని నమ్ముతున్నారా, లేకపోతే ఖచ్చితంగా అది జరుగుతుంది? 5 ఏళ్ల తర్వాత అండి, ఇప్పుడే ఎందుకు? 4.5 సంవత్సరాల తర్వాత మాట్లాడదాం. ఓకే. సో అప్పుడు ఎలా ఉందనే పరిస్థితి అంటే నేననేది ఏంటంటే అప్పటికి ఏపీ డెఫినెట్గా డెవలప్మెంట్ బాటలో దూసుకెళ్ళిపోతూ ఉంటుంది నాకు తెలుసు. కాబట్టి అప్పుడు ఆడియన్ 3 ఏళ్ళ ఉంటుందో మనకు అర్థమైపోతుంది. అంతే కదా, ఓటర్ మూడు నీ చక్కగా నీకు మంచి బట్టలు వేసి, మంచి బిర్యానీ పెట్టి, మంచి ఇల్లు కట్టించి, మంచి జాబ్ ఇచ్చి హ్యాపీగా ఉండరు అంటే నువ్వు వద్దు నాకు ఆడే కావాలని అంటారు, ఏం పెట్టినోడు కావాలంటారు. ఒకవేళ అలా ఎవరన్నా అంటే వాళ్ళు మనం ఏం చేయలేము. ఇంకా ఆ రకమైన మనుషులు ఉంటారు, అలా రకమైన మనుషులు కూడా ఉంటారు. అది చాలా తక్కువ. అదే నా ఉద్దేశం హానెస్ట్లీ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రజెంట్ 5 yearsలో డెఫినెట్గా డెవలప్మెంట్ అనేది ఒక పీక్ వెళ్తుంది. అప్పుడు ఆ ఓటర్ మూడు డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుంది గవర్నమెంట్కి, అది నా నమ్మకం. అదే ఏదైనా సరే మనకి ఒకసారి ఎన్నికలు వచ్చాయంటే అప్పుడు దాకా జరిగినటువంటి పరిస్థితులు వాటి యొక్క అదే కదా ఇంపాక్ట్ కలిగించాయి. టీడీపీలో ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పి వైసీపీలో కూడా నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మేము మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు కొట్టుకునే దాకా ఉండదు, అదే విధానాల మీద మాట్లాడతాం. వాళ్ళు చెప్తారు బాబు గారు వచ్చేసారు ఇంకా డెవలప్ మీదేనండి, 30 ఏళ్ళు మీదే మాది కాదని వాళ్ళే అంటారు. మరి సరదా డిస్కషన్ జరుగుతూ అదే నేను దాన్ని కూడా
ఏకీభవించట్లేదు కానీ ఉమ్. ఈ 5 yearsలో జరిగే డెవలప్మెంట్ని బట్టి డెఫినెట్గా ఓటర్ అనేది మళ్ళీ కూటమితోనే ఉంటారని నా ఘంటాపరమైన. అంటే నేను కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ గతంలో ఏదైతే ఎందుకు వాళ్ళకి అధికారం చేజారిపోయింది చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకొక పార్టీకి ఎందుకు చేజారిపోయింది అనేది అది తెలిసి ఉంటుంది అది. అప్పుడు వాళ్ళు అంటే సార్ అదే ఎవరు తప్పు కదండి, మనదే తప్పు, ఓటర్స్దే. కొత్తదనం కోరుకున్నారు. ఈసారి ఎట్లా వస్తే చేస్తాడని చూద్దాం, ఒకసారి అవకాశం ఇద్దాం, అది కొంప ముంచింది. మళ్ళీ అలాంటి తప్పు ఫెయిల్యూర్స్ కాదు. ఓకే, బాబు గారు అప్పుడు కష్టపడ్డారు, పోలవరం కోసం అప్పుడు కష్టపడ్డారు, అమరావతి కోసం ఇంకా కష్టపడ్డారు, రైతుల కోసం కష్టపడ్డారు, ఉద్యోగస్తుల కోసం కష్టపడ్డారు. బట్ ఆయన చేసిన తప్పు ఏంటంటే ఆయన తప్పు కాదు, కొత్తదనం. ఇతను వస్తే ఏం చేస్తారు చూద్దాం ఒకసారి అన్నారు. ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయరండి అనుకుంటున్నా. అదే అంటే ఓటర్లు మళ్ళీ ఆ తప్పు చేయరు, ఒకసారి చేసిన తప్పు. ఒకసారి చేసిన తప్పు ఏ మనిషి చేయడు. అదేలే, అంటే మళ్ళీ ఈ 5 ఏళ్ళలో మళ్ళీ కొత్త ఓటర్లు వస్తారు, కొత్త రక్తం వస్తుంది, మళ్ళీ కొంత డెవలప్మెంట్ వస్తుంది. అదే ఇప్పుడు కూడా కొత్త రక్తం రాబట్టే కదండి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. బట్ దట్టు కూడా ఏంటంటే పోయినసారి ఇంటికి వెళ్ళి టీడీపీ ఈసారి ఏం చేశారంటే టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ బాగా ఎడ్యుకేట్ చేశారండి. ఇంటింటికి కార్యకర్తలు వెళ్ళి కూర్చొని చెప్పడం అసలు వాడి డెవలప్మెంట్ ఎందుకు ఆగిపోయింది, కారణం ఏంటి, చదువుకున్న వాళ్ళందరూ ఏమవుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ ఉంటున్నారా, వీళ్ళకి ఉపాధి ఉందా లేదా, అది బిగిన్ ఫ్రమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మన హైటెక్ సిటీ పెట్టారు సరే, ఒక బాబు గారి సపోర్ట్గా ఒక సమిట్ పెట్టారు. సమిట్ కదా, అదే ఒక సమావేశం జరిగింది, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నాకు న్యూస్లో ఉంటారు, స్విట్జర్లాండ్ ఉంటారు, యూకేలో ఉంటారు ఫ్రెండ్స్, అంత మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా వచ్చారు, రావటం కాదు, వచ్చి ప్రతి వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ముసలి వాళ్ళని కూర్చోబెట్టి చదువుకున్న వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేశారు. అసలు ఇప్పుడు దాకా ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది, ఇది కంటిన్యూ అయితే ఏం జరుగుద్ది అనేది ఎడ్యుకేట్ చేయగలిగారండి. ఓకే, దాంతో మంచి రిజల్ట్ వచ్చింది. అది ఎప్పుడు ఇంపార్టెంటే. అదే, సో అలా జనం కూడా తెలుసుకొని ఈసారి స్టాంప్ గట్టిగా వేశారు. సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏపీలో ఏమన్నా డెవలప్మెంట్ కూడా ఇండస్ట్రీ పరంగా కూడా ఏమన్నా ఉంటుందా? ఎందుకంటే మనకు తెలుసు లాస్ట్ టైము కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం గత ప్రభుత్వంలో. సినిమా వాళ్ళు ఒక టికెట్ రేట్ల విషయం కానీ థియేటర్ల విషయంలో కానివ్వండి, సో చాలా ఇబ్బందులు పడ్డారు. మన వాళ్ళు పెద్ద వాళ్ళే వెళ్ళి మాట్లాడాల్సి వచ్చింది, కొంచెం ఆదుకోండి మా ఇండస్ట్రీ అని చెప్పి. తెలుసు కదా, చిరంజీవి గారు కూడా చూశాను. ఆ తర్వాత చాలామంది బాధపడింది ఉంది, అవమానించారు అని ఒక చిన్న నడిపించారు బయట అని, అదే గేట్ దగ్గర నుంచి నడిపించారని అన్నీ విన్నాం. సో అవన్నీ పక్కన పెట్టినా కానీ అంటే సినిమా ఇండస్ట్రీకి సహకరించండి అని చెప్పేసి ఇండస్ట్రీ పేరు పొందిన వాళ్ళు వెళ్ళి తప్పనిసరి పరిస్థితుల్లో అలా అయినా ఏమన్నా కదులుతుందేమో, ఏమన్నా ఫేవర్గా ఏమన్నా జరుగుతుంది. అప్పుడు ఏమో నాకు తెలియదు కానీ ఈ గవర్నమెంట్లో మాత్రం డెఫినెట్గా ఎందుకంటే బాబు గారు ఫిల్మ్ ఇండస్ట్రీ లవర్ అయినా, పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ హీరో. అవును. నెక్స్ట్ ఇప్పుడు మన అక్కడ మినిస్టర్ ఆయన దుర్గేష్ గారు. అవును, కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిస్టర్, పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఫ్రెండ్. అవును, కాబట్టి సినిమాకి డెఫినెట్గా లీక్ ఉంటుంది. పైగా మొన్న అందరినీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. అవును, మన పెద్దవాళ్ళు కలిసారు కదా, ఆయన చాలా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఎంత డెవలప్మెంట్ జరిగిందో అక్కడ కూడా అంతే డెవలప్మెంట్ జరుగుతుందని అనుకుంటున్నాను. అదే, అంటే మళ్ళీ విశాఖపట్నం కేంద్రంగా అంటే గతంలో మనకు ఉండేది కదా అక్కడ కొన్ని స్టూడియోలు కూడా, రామారెడ్డి గారి స్టూడియోలు గట్రా విశాఖపట్నం అవ్వచ్చు, గుంటూరు కూడా అవ్వచ్చండి. ఓకే, 2 చోట్ల కూడా అవ్వచ్చు. అంటే మౌలిక సదుపాయాలు దీనికి సంబంధించి కథ ప్రకృతి పరంగా చేసుకున్నా కానీ విశాఖపట్నం అంతా లొకేషన్స్ అందంగా ఉంటాయి. మన గుంటూరు ఏమో కొంచెం రాగా ఉంటాయి లొకేషన్స్. ఈస్ట్ వెస్ట్ నుంచి ఇంకా వైజాగ్ వరకు ఆ గ్రీనిష్, అవును, అరకు వ్యాలీ, లమ్మసింగి, గోదావరి అందాలన్నీ కూడా, కోనసీమ కానివ్వండి, ఈ జిల్లా ఆ జిల్లా అనేది లేదండి. మన ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల అంటే నేనైతే కేంద్రంగా పనికి వచ్చే ఏరియా మీరు మరి పెద్దవాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే మన అంత అనుభవం కాదు, లీడర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుసు ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఏం చేస్తే మంచిది అని. వెళ్ళి సీఎం గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయించుకోవాలి సత్తా మనోడికి ఉంది. కాబట్టి డెఫినెట్గా ఏపీలో కూడా తెలుగు ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, బాగా డెవలప్ అవుతుంది.
మొదటి నుంచి ఎందుకని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తెలుగుదేశం పార్టీకి ఒక అవినాభావ సంబంధం ఉందా? ఎక్కువ మంది ఫేవర్గానే ఉంటారు సార్. ఇప్పుడు కూడా మొన్న కొంచెం మంది భయపడ్డారు తప్ప బయటపడటానికి ఆల్మోస్ట్ అందరి గుండెల్లో బాగున్నారు. ఓకే, నాకు తెలిసి అనుకుంటున్నాం. ఎవరో ఉంటారు ఓ 10% లేకుండా ఎట్లా ఉంటారు, మొత్తం ఏకచక్రత ఏమంటారు, మోనోపాలి ఉన్నది కదా. అదే, బట్ ఎక్కువ మంది ఉన్నారు. సో పోసాని కృష్ణమురళి గురించి ఏం చెప్తారు? మీకు బాగా పరిచయమే కదా పోసాని కృష్ణ. బాగా వచ్చు కాబట్టి. కానీ ఆయన చాలా అగ్రెసివ్గా చాలా నెగిటివ్గా మాట్లాడుతూ వచ్చారు కదా, చంద్రబాబు గారి గురించి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ. చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి పరుష పదజాలంతో ఆయన దూషిస్తూ ఆయన ఏ పార్టీలో ఉంటే అవతల పార్టీ వాళ్ళు తిడతారు, అది ఏ పార్టీ అయినా సరే. ఒకప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు ఆపోజిట్ని తిట్టారు. ఓకే, మొన్న టీడీపీని తిట్టారు. అది ఆయన నైజం. ఓకే, అంటే నైజం వల్లే ఆయన అంతే తప్ప పర్సనల్గా ఏముండదు అంటారా ఆయనకి? పర్సనల్గా ఎందుకు ఉంటుందండి? పార్టీ మారినట్టు పర్సనల్గా ఉంటుందా? ఇప్పుడు చిన్నప్పటి నుంచి అంటే ఆయన చెప్పాలంటే ఒక రంకెల్లాగా వేస్తారు కదా, అసలు ఎగిరెగిరి పడతారు అసలు వాళ్ళ పేర్లు చెప్పేసి. ఇప్పుడు వేయట్లేదుగా. అవును, అంటే ఇక ఓడిపోయారు కాబట్టి తమ పార్టీ ఓడిపోయింది. అంటే ఒక సినిమా ఫ్లాప్ అయినంత మాత్రం డైరెక్టర్ కాకుండా పోతున్నా, ఒకసారి ఓడిపోయినంత మాత్రం లీడర్ కాకుండా పోతున్నా. బట్ క్యారెక్టర్ మార్చకూడదు. ఇప్పుడు ఏ క్యారెక్టర్ మెయింటైన్ చేసామో అదే క్యారెక్టర్ మెయింటైన్ చేయాలంటున్నాను నేను. ఓకే, అప్పుడు అరిచి ఇప్పుడు సైలెంట్ కాకూడదు, ఇప్పుడు కూడా అరవాలి. అంతే కదా. ఎందుకు సైలెంట్ అయ్యారంటారు మరి? అదే అంటున్నాను, ఎందుకు కావాలి? ఇప్పుడు కూడా మాట్లాడాలి కదా. ఎందుకంటే జనం మూడు తెలుసు ఎలా ఉందనేది. సరే, సో ఆయన రియలైజ్ అయి ఉంటాడు అంటారా? 100% అయి ఉంటారు అనుకుంటున్నాను. అందుకే సైలెంట్. మీకు పర్సనల్గా బాగా తెలిసిన వ్యక్తి కదా? బాగా తెలుసు. బంధువు ఏమైనా అవుతారా? అది లేదండి, నాకు తెలుసు. నా దగ్గర లేదు. ఓకే, నేను తాగుతా కానీ ఆయన దగ్గర నాకు తెలియదు. నా దగ్గర కూడా తాగలేదు. సో అంటే ఆయన కూడా నాకు ఇండస్ట్రీ నుంచి అవకాశాలు తగ్గిపోయాయి ఇలా ఉండటం వల్ల అని కూడా ఆయన కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా ఇండస్ట్రీ అలా పనిచేస్తుందా అని? అలాగేం చేయదండి. ఇక్కడ కావాల్సింది సక్సెస్. మూర్తి, నీ దగ్గర మంచి కథ ఉందా? నువ్వు ఏ పార్టీ నాకు అనవసరం. నాకు సక్సెస్ కావాలి కదా. నేను డబ్బులు ఇచ్చి నేను ఇంటికి వచ్చి ఆ కథ కొనుక్కుంటా. నాకు తెలిసిందంటే ఎగిరిమూర్తి దగ్గర మంచి కథ ఉందంట అంటే ఎట్లా వదిలిపెడతాను నేను? నువ్వు వైసీపీ వాడు కదా అని చెప్పి నీ దగ్గర కథ తీసుకొని ఉన్నాను. నేను అంత మూర్ఖత్వం లేదు ఇక్కడ. మనకు ఇట్స్ ఎ బిజినెస్. ఓకే, ఇప్పుడు ఒక హీరో మంచి డిమాండ్ ఉందా హీరోకి, అతను పలానా పార్టీకి సపోర్టు అన్నా కూడా నేను వెళ్తాను. ఎందుకంటే మనకు కావాల్సిన సక్సెస్ అండి మార్కెట్. కాబట్టి ఈ పొలిటికల్ విధానం వల్లనే అవకాశాలు తగ్గిపోయాయని నేను నమ్మను. ఓకే, కొంత పర్సనల్గా మన తప్పులు ఉంటాయి కదా. ప్రతిదీ మన పొలిటికల్కి పోయకూడదని నా ఉద్దేశం. ఓకే, బట్ క్యారెక్టర్ మార్చకూడదు. క్యారెక్టర్ నువ్వు సినిమా ఫ్లాప్ అయినా ఎలా ఉండాలి, సినిమా హిట్ అయినా ఎలా ఉండాలి. అదే, ఫ్లాప్ అయితే ఒకలాగా, హిట్ అయితే ఒకలాగా. అది అంటారు ప్రభాస్ గారి సినిమాలో ఉంటుంది, ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పనము అని. అలా ఓడినప్పుడు ఒకలాగా, గెలిచినప్పుడు ఒకలాగా ఉండకూడదు. నీ క్యారెక్టర్ అలాగే ఉండాలి. చూద్దాం ఆయన మరి. ఇప్పుడు బాబు గారు పోయినసారి ఓడిపోయినప్పుడు ఆయన ఇంట్లో కూర్చోలేదే, బీభత్సంగా జనంలో తిరిగారే. అవును, లోకేష్ బాబు. అవును, ఇవ్వగలం అని చెప్పేసి ఆయన సునామీలాగా తీసుకున్నాడు కదా, ఇవ్వగలం అని చెప్పి ఆయన చేశాడు. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయాడు ఆయన. తిరిగి సైలెంట్ కూర్చోలేదు. అమ్మ నాకు అవకాశాలు తగ్గిపోతాయి అని కూర్చోలేదు. మరింత క్యారెక్టర్. అవును, క్యారెక్టర్ అది. ఏమో మళ్ళీ చూద్దాం, ఇంకా ఉన్నాయి కాబట్టి ఆయన కూడా రావచ్చు. నీ కెరీర్లో ఎప్పుడైనా సరే ఒక పెద్ద హీరో స్టార్ తోటి సినిమా చేయాలనుకొని అదేమన్నా కాకపోవటం అనేది జరిగిందా ఒప్పుకొని? లేదండి, ఎప్పుడు కూడా ఎవరు. నేను ఒప్పుకొని ట్రాక్ ఎక్కిన సినిమా ఒకటే, కేఎస్ రామారావు గారిది. ఓకే, కేఎస్ రామారావు గారిది. అప్పుడు 2 హీరోలతో అనుకుంటాం. 2 హీరోలు చేయాలనుకుంటే కథ కుదరలేదు. ఒక 6 నెలల కింద మీద పడ్డాం. ఎప్పుడు ఇది జరిగింది? ఇది సౌఖ్యం ఇమీడియట్గా. సౌఖ్యం తర్వాత కరెక్ట్. అందుకనే గ్యాప్ వచ్చింది అనుకుంటా. అది అక్కడ నుంచే నాకు కొట్టిందండి. అది ట్రాక్ ఎక్కలేదు. ఎందుకంటే అప్పుడు ఎవరితో అనుకున్నారా? పలానా వాళ్ళతో అనుకున్నాం. ఎవరితో? తేజ్, కళ్యాణ్ రామ్ కలిసి. ఓకే, ఓహో, ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ మెగా అనుకున్నాం మేము. తర్వాత వచ్చింది ఆర్ఆర్. అదే అనుకున్నాం. ఇద్దరు పాజిటివ్గా ఒప్పుకున్నారు, చాలా పాజిటివ్గా ఒప్పుకున్నారు. అక్కడ తప్పంటే మాకు కథ బ్యాలెన్స్ అవ్వట్లేదు. చాలా కథలు చేసాం, ఎవరికి నచ్చట్లా. కేఎస్ రామారావు గారికి నచ్చట్లా, నాకు సాటిస్ఫాక్షన్ లేదు, హీరోలకి సాటిస్ఫాక్షన్. కథ నువ్వే రాసుకున్నావు కదా? నేనే కొన్ని బయట కూడా విన్నాం. నేను ఎక్కువ ఊటిలో కూర్చొని కొన్నాళ్ళు రాశాను.
ఓకే. తిరుపతిలో కూర్చొని కొన్నాళ్ళు, హైదరాబాద్లో కొన్నాళ్ళు, కేశవరావు ఆఫీస్లో కొన్నాళ్ళు, ఉమ్. వైజాగ్లో కొన్నాళ్ళు. చాలా నచ్చింది అది. ఉమ్. కానీ ఎక్కడ ఒక్కోసారి చెప్పలేము, ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు. అంటే మీలో ఎవరికి కూడా ఫైనల్కి వచ్చేటప్పటికి నచ్చట్లేదు. ఏంటంటే రెండు ఫ్యామిలీస్ని కలపడం అంటే మామూలు విషయం కాదు. అవును, ఈ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయాలి, ఆ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయాలి. బట్ డెసిషన్ తీసుకుంది నేనే, ఇద్దరిని కలిపి చేద్దామని. ఇద్దరిని ఒప్పించింది నేనే. వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారా యాక్చువల్గా? ఓకే. ఇమ్మీడియట్ ఒప్పుకున్నారు. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఒప్పుకున్నారు. కళ్యాణ్ రామ్ అయితే ఫోన్లో పాయింట్ చెప్పుకుంటే పాయింట్ కాదు, మీ ఇద్దరితో సినిమా చేస్తాను. ఓహో, ఓకే. ఇంకా పాయింట్ కోసం పడిన తిప్పలు ఇవ్వండి తర్వాత ఇవన్నీ. ఓకే. ముందైతే వాళ్ళైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు, ఇచ్చేసారు. మీరు కట్ చేసుకోవడం చెప్పేశారు. ఓకే. తర్వాత ఇంకా మిగతా వాటిలో కళ్యాణ్ బిజీ అయిపోయాడు, మిగతా సినిమాలో తేజు బిజీ అయిపోయాడు. ఇంక ఇప్పుడు నేను ఎవరితో వెళ్ళాలి అని చెప్పి నేను మళ్ళీ సి కళ్యాణ్ అయితే సినిమా చేద్దాం అనుకున్నాను. కళ్యాణ్ అన్నయ్య అది హీరో కుదరలేమో, కథ అంతా అయిపోయింది, హీరో సెట్ కాలేదు. ఓకే. ఎవరితో అనుకున్నారు హీరో? టక్కన అనుకున్నామండి, అది సెట్ కాల. ఓకే. నెక్స్ట్ వచ్చి అంటే ఎవరు హీరోలకి వినిపించారు అది? పేరు చెప్పక ఒక హీరోకి వినిపించాను, అది సెట్ కాలేదు. పేరున్న హీరోనేనా? ఒక డైరెక్టర్ కొడుకు. ఓకే. నెక్స్ట్ అక్కడి నుంచి ఎలా కానీ ఇంకో కథ రాసుకున్నా. అది ఒక డైరెక్టర్ కొడుకు చేద్దామని. ఆ డైరెక్టర్ కొడుకు వేరు, ఈ డైరెక్టర్ కొడుకు వేరు. ఓకే. ఇది రవిరాజ గారి ప్రిన్సిట్ గారి అబ్బాయితో చేద్దామని. వైభవ్కే? సారీ, ఆదికి. వెళ్ళి రవిరాజ వైభవ్ అంటే నేను కోదండరామరెడ్డి గారి అబ్బాయి కదా, అదే. నాకు నేను ఆయనకి ఆర్ట్కోర్ ఫ్యాన్, బాలకృష్ణ గారికి ఎలా ఫ్యాను, డైరెక్టర్లో రవిరాజ గారికి. ఆయన ఫస్ట్ హాఫ్ని షాక్ అయ్యారు. నువ్వు డైరెక్షన్ బాగా చేస్తాను కానీ ఇంత బాగా చేస్తాను కూడా, సూపర్ అద్భుతమైంది, ఫెంటాస్టిక్ అన్నారు రవిరాజ్ గారు. వినగానే ఇమీడియట్గా ఓకే కాలేని చెప్పాను. ఓకే. తర్వాత సెకండ్ హాఫ్ చేసాం. సెకండ్ హాఫ్ ఆయనకి చెన్నై ఏడి వినిపించాను, అక్కడ కొట్టింది దెబ్బ. ఫస్ట్ హాఫ్ని బ్యాలెన్స్ చేశాను, సెకండ్ హాఫ్ రావట్లా, నాకే రావట్లా. ఫస్ట్ హాఫ్ ఇంత చేసేసి దాన్ని సెకండ్ హాఫ్ని బ్యాలెన్స్ చేయాలి, క్యారీ చేయాలంటే చాలా కష్టం. అయినా ఏదో చేశా, అది ఆ విధంగా అది పోయింది. అది హీరో కూడా చెప్పలేదు అప్పుడు నేను. అదేలే, లేకపోతే అట్లా 2 ప్రాజెక్టులు అట్లా అయినాయి అన్నమాట. అక్కడ నుంచి ఈ తరంకు షిఫ్ట్ అయ్యా. బాబురావు గారిని కన్విన్స్ చేసి మనం చేద్దాం సార్ సినిమా అని ఆయన ఒప్పించి సరేరా అని. ఆయన చాలా గ్యాప్ వచ్చింది ఆయన కూడా ఈ తరంలో. ఆయనతో ఏది లాస్ట్ తనీష్తో చేసింది ఏం పిల్లడు ఏం పిల్లడో. ఆయనతో కూర్చున్నప్పుడు యజ్ఞం తర్వాత చేసిన సినిమా అదేగా, 2 సినిమాలు కదా ఆయనతో చేసింది. ఇదే మూడోది మిస్ అయింది చెప్ప. అదే. ఇదేమైంది, ఈ తరంలో నేను, బాబురావు గారు, భాషాశ్రీ రైటరు, ముగ్గురం ఒక 1.5 year కూర్చున్నాం. ఓకే. అది కరెక్ట్గా ఎక్కుతుంది బండి అంటే డిస్కషన్ నలిగిన తర్వాత ఒక ఫైనల్ స్టేజ్కి వస్తుంది కదా, అది రాబోతుందా అనే టైంలో కరోనా వచ్చింది. లాక్డౌన్ అయిపోయింది 2 years. లాక్డౌన్లో కొన్ని నేను మా బాబాయిని రామారావు గారిని పోగొట్టుకోవటం, ఈ తరం ఇవన్నీ ఒకళ్ళనుకుంటే బాబురావు గారు బ్రదర్. ఆయన బాబురావు గారు ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్, ఇద్దరు రామలక్ష్మణలా ఉంటారు. నేను బాబాయ్ అంటాను. ప్రొడక్షన్ అంతా ఆయన చూసుకునేవాడు కదా. ఆయన చూసుకున్నారు. ఈయన క్రియేటివ్ సైడ్ ఉంటారు, ఆయన ప్రొడక్షన్ సైడ్ ఉంటారు. అదే బాబురావు గారికి ఓన్లీ క్రియేటివ్ సైడ్ అంటే ఇష్టం ఆయనకి, ప్రొడక్షన్ సైడ్ కంటే కథల్లో కూర్చోవటం అదంతా కూడా అది ఒక సిస్టమ్ అండి, సూపర్ సిస్టమ్. ప్రీ ప్రొడక్షన్ అంతా ఆయన చూసుకుంటారు, ప్రొడక్షన్ మొత్తం బాబాయ్ చూసుకునేవాళ్ళు. మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ వచ్చేవాటికి మళ్ళీ రికార్డింగ్ కానీ సాంగ్స్ మళ్ళీ ఉంటారు. అదే ఆ విధంగా అక్కడ 1.5 year పోయింది. 1.5 year 2 years పోయినట్టే కదా. మళ్ళీ కరోనా, ఆ తర్వాత ఆ లాక్డౌన్ ఉంటే ఎలా చేసుకున్న కథ ఈ కథ, ఇది తిరగబడరా సాంగ్. అందుకనే గ్యాప్ వచ్చింది. ఓకే. సో ఇక నుంచి అయితే ఈ గ్యాప్ రాకుండా ఉండటం కోసం ఏమన్నా ఇప్పుడు కొన్ని నేషనల్ కెలామిటీస్ ఉంటాయండి, దాన్ని మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు కరోనా వచ్చిన గ్యాప్ వస్తుంది, అది అందరికీ వచ్చింది, అందరికే కాదు కదా. అందరికీ గ్యాప్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్తున్నాను. బట్ అనుకోకుండా వస్తే ఏం చేయలేము. అదే, బట్ ముందు మంచి కథలు రావాలి, దాన్ని మంచి హీరో. అంటే ఈ టైంని నువ్వు ఏమైనా సద్వినియోగం చేసుకోగలిగావా? సబ్జెక్టులు చేసుకోవటం ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు 3-4 చేశాను. ఓకే. ఎవరో ఇంకా హీరోలు తెలియదు కానీ ఒక 2 పెద్ద హీరోలు అయితే బాగుంటుంది ఒక కథ. 2 పెద్ద హీరోలు కావాలి, మంచి మాస్ ఇమేజ్ ఉన్న వాళ్ళే కావాలి. ముందు దానికి 2 మాసిగానా? 2 మాసే ఉంటుంది. ఓకే. అది ఎవరు ఏంటి అంటే ఒకప్పుడు కృష్ణరాజు చేసినట్టు, అదే ఎన్టీఆర్ కృష్ణ చేసినట్టు ఆల్మోస్ట్. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు RRRలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ చేసినట్టు అలా ఇద్దరు కావాలి.
సో నువ్వు చేయలేని పని రాజమౌళి గారు ఆ తర్వాత తీర్చేశారు. మెగా ఫ్యామిలీ, నందపూర్ ఫ్యామిలీని. నేను అనుకున్న చిన్న అంత అదే వాళ్ళు ఈక్వల్ స్టార్డమ్ ఉన్నటువంటి మాస్ ఇమేజ్ ఇప్పుడు ఉన్నటువంటి. నేను చేసుకున్న కథకి అలాంటి ప్రొడ్యూసర్ కావాలి, అలాంటి ఆర్టిస్టులు కావాలి. ఓకే. ఇప్పుడు చెప్పారు కదా, కృష్ణరాజు గారు అలాంటి కాంబినేషన్ కావాలి. అంటే ఇప్పుడున్న అప్డేట్లో ఉండాలి, అది పాత కథలాగా ఉండదు. ఓకే. చాలా కొత్తగా ఉంటుంది. చూస్తాను నెక్స్ట్ ఫుల్ ప్లాన్. ఓకే. సో ఏంటి అంటే ఎలా ఉంది మీ లైఫ్ అంతా, ఎలా జరుగుతుంది? వచ్చింది ఎక్కడి నుంచో వచ్చావు, గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చావు. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? 33 ఇయర్స్ ఇక్కడికి వచ్చి. సో ఈ 33 ఇయర్స్లో కోల్పోయింది ఎక్కువ, గెలిచింది ఎక్కువ అంటే ఏం చెప్తావు? పేరు పరంగా గెలిచా. పేరు వచ్చింది, ఏఎస్ రవికుమార్ చౌదరి, ఆయనకి ఒక ఐడెంటిటీ వచ్చింది. పర్సనల్గా నష్టపోయా. అంటే కాబట్టి 2 50-50 ఉన్నాయి. ఓకే. పర్సనల్గా ఎలా? లైఫ్ చాలా ఉంది కదా. పర్సనల్గా అంటే ఎలా? అంటే అది ఆర్థికంగా కావచ్చు, కొన్ని నా తప్పులు ఉండొచ్చు. ఇప్పుడు ఏ మనిషి మహాత్ముడు కాదు కదా, నాకు తెలియకుండా కొన్ని తప్పులు చేయొచ్చు. నేను అవి ఒకటి రెక్టిఫై చేసుకుంటూ వెళ్తున్నాను. బట్ ఇంకా లైఫ్ ఇంకా సగం ఉంది. ఐఎమ్ 51. ఈ ఆగస్టు 25కి 51 అవుతుంది. అందుకే షేవింగ్ కొడుతుంటే మానేసా. ఇంకేం చేస్తాం, పాప బిడ్డే వచ్చేసింది. ఆర్థికంగా ఎలా నష్టపోయావు? అంటే సినిమా గ్యాప్ రావటం వల్ల, లేకపోతే ఏంటి? గ్యాప్కి సంబంధం లేదండి. నాకు మంచి డబ్బులు సంపాదించాను. ఇప్పుడు నేను సంపాదించిన డబ్బులు నా దగ్గర చాలా కోట్లు ఉండాలి. మధ్యలో ఒక బ్యాచ్ నన్ను బ్యాక్ స్టాప్ చేశారు. ఓకే. వెన్నుపొడి పొడిచారు. సినిమా తీద్దామనే? సినిమాకి సంబంధం లేదు. నేను గోక్కొని తీసుకొచ్చాను ఒక బ్యాచ్ని. వాళ్ళు అప్పుడు నాకు అంటే ఎందులో పెడితే పోయినాయా? పెట్టాను. నేను కొన్నది అప్పుడు, నేను ల్యాండ్ కొన్నా గుంటూరులో 2.75 acres కొన్నా. ఎక్కడ? మా ఊర్లో నారాకోటలో. నారాకోటూరు దగ్గర. నారాకోటూరుకి వేజర్లకి మధ్యలో ఉంటుంది. ఓకే. అక్కడ కొన్నప్పుడు అక్కడ నాకు బ్యాక్ స్టాప్ జరిగింది. నా ఫ్యామిలీ గొడవల వలన నేను నీలాంటి వాడి పేరు మీద నాకు తెలియకుండా రాసాను. ఏం చెప్పారు, 3 నెలల తర్వాత ఈ ఒప్పందం చెల్లదన్నారు. దాన్ని ఏదో అంటారు. 3 నెలల తర్వాత ఒప్పందం చెల్లుతున్నారా? నువ్వు సంతకం పెట్టు, అంటే మీ ఆవిడకి నీ గొడవ జరుగుతుంది కదా, మా పేరు మీద పెట్టేస్తే నువ్వు సేఫ్గా ఉంటావు. నేను నా అంత అమ్మాయికుండా సినిమాలు చేయడం తప్ప నాకు ఇలాంటి తెలియదు. దాన్ని ఏదో అంటారు, నేను స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అని ఉంటాను. జీపీఏ అంటారు. నాకు చెప్పింది జీపీఏ అని, వాళ్ళు చేయించింది ఎస్పీఏ. చేసి అమ్మేశారు. అమ్మేసి రివర్స్లో అడిగితే మాకు డబ్బులు ఇవ్వాలన్నారు. నేను అప్పుడు అని చెప్పారు. అది వాళ్ళ కొన్ని కోట్లు. అబ్బా. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎవరిని వచ్చి నా దగ్గర కావాలి అంటే, నా దగ్గర ఉంటే డెఫినెట్గా డబ్బులు ఇచ్చేస్తాను. అంటే అప్పటికి మార్కెట్ వాల్యూ పరంగా ఎంత ఉంటుంది అది? అప్పుడు నేను కొంది ఎకరం 4.5 లక్షలు. ఓకే. ఇవాళ కొన్ని కోట్లు ఎకరం. అంతే కదా, ఆ ఏరియాలో ఇప్పుడు మామూలు కాదు కదా అసలు. ఇప్పుడు 6 lanes హైవే పక్కన నేను కొన్నప్పుడు ఏం లేదు. అక్కడ నేను కొన్న 6 నెలల తర్వాత 13 స్పిన్నింగ్ మిల్స్ పడింది ఆ ల్యాండ్ చుట్టూ. ఏ సంవత్సరం ఇది? 2005. నువ్వు కొంది మధ్యలో కొన్నాను. ఆ సినిమా చేసేటప్పుడు అనమాట. కొన్నాను. ఇలాంటి 2-3 ఉన్నాయి. పైగా బట్ ఏంటంటే నేను చెల్లించలేదు అక్కడ. మనకు వచ్చిందే ప్రాప్తం. వాళ్ళ మీద రివర్స్లో తిడతాం కానీ, గొడవ పెట్టుకోవడం కానీ ఏమీ చేయలేదు. ఓకే. మరి మీ పర్సనల్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా సమస్య పోయినాయా? సమస్య పోయినాయి. ఐ లవ్ మై డాటర్ అండి, రిగ్వేద. నా సంవత్సరం అమ్మాయి ఇప్పుడు బీటెక్ వచ్చింది. ఓకే. మొన్న 95% మార్క్స్తో ఇంటర్మీడియట్ అయిపోయింది. ఓకే. నివేదానా? ఋగ్వేద చౌదరి. ఋగ్వేదం అనే పేరు పెట్టావా? ఋగ్వేదం తీసుకొచ్చి ఋగ్వేద. ఓకే. అవునవును. ఎందుకని వేదం పేరు పెట్టావు? నువ్వు పెట్టారా లేకపోతే వాళ్ళు పెట్టారా? నేనే పెట్టా. పాప పుట్టకముందే పెట్టా. అవునా? బిందు గారు ఓకే అన్నారా? ఫస్ట్ నేను పేరు పెట్టగానే చెప్పింది తనికెళ్ళ బండి గారు చెప్పా. అప్పుడు నేను షూటింగ్ చేస్తాను. యజ్ఞం కాదు, జగడం చేస్తున్నాను ఆర్టిస్ట్గా. జగడం. ఓకే. సుకుమార్ది. అవును. ఆగస్టు 25 పాప పుడుతుంది. ఆగస్టు 25 పుడుతుంది. 24 వరకు ఆ షూట్లో ఉన్నాను నేను. అప్పుడు చెప్పాను, సార్ ఈ పేరు ఎలా పడుతుంది? ఋగ్వేద చౌదరి అన్న. ఏ ఇన్సిడెంట్ మోడర్న్ పేరులా ఉందా అన్నాడు ఆయన. నేను ఎందుకు పెట్టానంటే, అది వేదాల్లో ఆది వేదం ఋగ్వేదం. అవును. అది ఋషులు రాసిన వేదం, అందుకే ఋగ్వేదం అంటారు. రు అంటే ఋషుల్లో ఋషి అంటే వాడు, రు అంటే
విజిబిలిటీ ఉన్నవాడు, దార్శనికత అంటే ఒక కండెన్సర్ లాంటి వాడు టీవీకి శాటిలైట్ లాగా. అవును. అంటే మనకి భవిష్యత్తుకి, భూతకాలానికి, వర్తమానానికి అన్నిటికీ వాళ్ళు అనుసంధానకర్త లాంటి వాళ్ళు. వాళ్ళని ఋషులు అంటారు. లక్షణం ఉన్న వాళ్ళు ఋషులు. ఆ ఋషులు రాసిన వేదం ఋగ్వేదం. ఇందుకని పెట్టాను నేను. అర్థం ఉండాలిగా పేరు పెడితే. ఓకే. పుసి బుసి అని పెట్టకుండా. అదే సో ఇప్పుడంతా నీ లోకం అంతా అమ్మాయేనా, పాపేనా? ఒక్కతే కదా పాప? అంటే పాప చాలు. సో అప్పుడు తగిన దెబ్బ ఏదో ఆర్థికంగా తగిన దెబ్బ, దాని నుంచి గుణపాఠాలు నేర్చుకున్నావు కదా, ఆ తర్వాత అలాంటివి జరగకుండా చూసుకోగలిగావా? తర్వాత అయితే ఏం లేదు కదా? తర్వాత ఆ తర్వాత జాగ్రత్త పడ్డారా ఆర్థికంగా? ఇంకా జాగ్రత్త పడుతున్నాను. అనుకుంటాం జాగ్రత్త పడుతున్నామని, వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే. ఇండస్ట్రీలో నాకంటే పోగొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు పాపం. ఉంటారు అసలు. వందల కోట్లు. అవును. చీట్ పడిన అంటే చీట్ చేయబడిన వాళ్ళు చెప్తాను నేను. మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పెద్ద వాళ్ళే ఉన్నారు. మనం ఎంత బట్ గుండె ధైర్యం పోకూడదు. అదేలే. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మన క్రియేటివిటీ పోతుంది. అదేలే. నువ్వు డబ్బు సంపాదించాలి, పోయిన డబ్బు అంటే ఏం చేయాలి? మనం సినిమా తీయాలి, మంచి కథ రాసుకోవాలి, అప్పుడు డబ్బులు వస్తాయి మనకి. మంచి కథ రాసుకోవాలంటే ఈ డిస్టర్బెన్స్ మైండ్లో ఉంటే నీ కథ రాదు, అదే తిరుగుతూ ఉంటుంది. ఓకే. కాబట్టి ఎన్ని కష్టాలు ఉన్నా వాటిని తొక్కి పట్టి పెన్ను పట్టాల్సిందే. ఓకే. అప్పుడు మనం బయటపడతామని నా ఫీలింగ్.